సో నేను సెకండ్ నుంచి స్టార్ట్ చేస్తాను అప్పుడు. హలో, ఉన్నారా ఇంట్లో? గైస్, ఎవరైనా బైనరీ క్లాసిఫికేషన్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయండి ఒకసారి. ఫస్ట్ యూనిట్ అయిపోయింది అన్నారు కదా. హలో, బైనరీ క్లాసిఫికేషన్ అంటే ఎక్స్ప్లెయిన్ చేయండి ఒకసారి. ఫస్ట్ యూనిట్ అయిపోయింది అన్నారు కదా. ఎవరికి ఐడియా లేదా? సో మళ్ళీ రిపీట్ చేయాలా? Say yes or no so that I can understand. Yes. So Gayatri, అయిపోయిందన్నావు కదా. సో బైనరీ క్లాసిఫికేషన్ అంటే ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయగలవా Gayatri? No, Gautam, I was asking you to repeat once. Okay. I'll repeat. So Yeah. ఎవరికైనా ఐడియా ఏమైనా ఉందా బైనరీ క్లాసిఫికేషన్ ఏంటంటే? అంటే మనకు ఆల్రెడీ అయిపోయింది కదా. సో ఎవరికైనా ఐడియా ఉందా? ఎనీవన్? Okay, good. Gautam, can you check it out? You are sharing. We're just seeing your Gmeet links only. Yeah. Yes, sir. అదే సార్, అంటే రిప్లై కోసం వెయిట్ చేస్తున్నాం సార్. So that your voice is little bit slow. ఓకే సార్. సో ఓకే, నేను మళ్ళీ ఇప్పుడు క్లాసిఫికేషన్ అంటే ఏంది, బైనరీ క్లాసిఫికేషన్ అంటే ఏంది అని చెప్పి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రమ్ ఫస్ట్ ఆన్వర్డ్స్ క్లాసిఫికేషన్ అంటే ఏంది ఇప్పుడు మనం బేసిక్గా చూద్దాం. ఇప్పుడు మన దగ్గర ఒక డేటా సెట్ ఉంది, ఆర్ ఎల్స్ ఇప్పుడు మన క్లాసే ఉంది. మన క్లాస్లో ఎవరెవరు ఉంటారు? గర్ల్స్ అండ్ బాయ్స్ కదా. ఇప్పుడు ఇవి 2 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ గ్రూప్స్ కదా. సో ఇట్లాగా గ్రూప్స్ లో ఉన్న దాన్ని డివైడ్ చేయడం కానీ, లేకపోతే 0 or 1, ఎవరికైనా క్యాన్సర్ ఉందా లేదా అని చెప్పేదానికి 0 అయితే పాజిటివ్, లేకపోతే 1 అయితే నెగిటివ్, ఇలా కానీ, లేకపోతే ట్రూ ఆర్ ఫాల్స్, ఇలాంటి వాటన్నిటిని క్లాసిఫికేషన్ అని చెప్పి అంటాము. ఓకేనా? అంటే మీరు ఏదైనా క్లాసిఫై చేస్తున్నారు అయితే బేస్డ్ ఆన్ పర్టికులర్ ఫీచర్స్. అంటే ఇప్పుడు మనకి హెయిర్ లాంగ్ ఉంటే కానీ, లేకపోతే హెయిర్ షార్ట్ ఉంటే కానీ, లేకపోతే హైట్ ఉంటే కానీ, సో వీటిని ఇట్లాగా డిఫరెంట్ ఫీచర్స్ ని బేస్ చేసుకొని తన బాయ్ తన గర్ల్ అని చెప్పి క్లాసిఫై చేస్తాం. అలాగనే ఇట్లా 0 and 1 కానీ, లేకపోతే ట్రూ ఆర్ ఫాల్స్ అని కానీ, ఇలా డిఫరెంట్ గా కేటగరైజ్ చేసే వాటిని క్లాసిఫికేషన్స్ అని అంటాం. ఓకేనా? ఇవి ఓన్లీ 2 ఉన్నాయి, అంటే ఒక గర్ల్ ఒక బాయ్, ఇవి ఓన్లీ 2 క్లాసెస్ ఉన్నాయి కదా. సో దీన్ని బైనరీ క్లాసిఫికేషన్ అని అంటారు. ఓకేనా? అందరికి అర్థమైందా? ఒకసారి మైక్ ఆన్ చేసి చెప్పండి, ఆరెంజ్ ఎస్ అని చెప్పి చాట్ లో పెట్టండి, అర్థమవుతుంది కదా అప్పుడు నాకు. ఎస్ ఎస్. ఇంకా ఇద్దరేనా ఉంది ఇక్కడ, మిగతా వాళ్ళు ఎవరైనా? నాకు ఓన్లీ ఇక్కడ 2 రిప్లైస్ వచ్చింది, మిగతా వాళ్ళు? ఓకే, ఎస్ నైస్. సో ఇప్పుడు మనకి క్లాసిఫికేషన్ అంటే అర్థమైపోయింది. ఇది అంతా అంటే ఆల్రెడీ ఫస్ట్ యూనిట్ లో చెప్పారన్నారు కాబట్టి అది ఓన్లీ బేసిక్ అన్నమాట, క్లాసిఫికేషన్ అంటే అసలు ఏంటి అని చెప్పి. ఇప్పుడు మనము బియాండ్ బైనరీ క్లాసిఫికేషన్ అంటే సింపుల్ బేసిక్ క్లాసిఫికేషన్ కాకుండా దాని నుంచి ఎలాంటి క్లాసిఫికేషన్స్ ఉంటాయని చెప్పేసి చూద్దాం. సో ఇప్పుడు మనం ఏమంటున్నాం, ఇక్కడ ఈ నోట్ ప్యాడ్ కనిపిస్తుంది కదా అందరికి? యా. గాయత్రి, నువ్వు ఒకసారి మైక్ ఆన్ చేసేయవచ్చువా? సో ప్రతిసారి స్క్రీన్ మీదకి రాకుండా. సో ఈ గర్ల్ అండ్ బాయ్ అనేది ఓన్లీ 2 క్లాసెస్. సో మనం ఐదర్ గర్ల్ అని కానీ ఆర్ బాయ్ అని కానీ క్లాసిఫై చేస్తాం ఏది మన దగ్గర ఉన్న డేటాని. ఓకేనా? మనకి ఇలా కాకుండా ఫ్రూట్స్ ఉన్నాయి మన డేటాలో, లైక్ యాపిల్ అని, లేకపోతే బనానా అని,
లేకపోతే గోవా అని చెప్పి ఇలా ఫ్రూట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏమైందంటే మనకి 3 డిఫరెంట్ క్లాసెస్ వచ్చినాయి కదా. సో ఇలా 3 డిఫరెంట్ క్లాసెస్ వచ్చినప్పుడు ఈ బైనరీ క్లాసిఫికేషన్ అనే దాన్ని మనం యూజ్ చేయలేము. సో ఇలాంటి టైంలో ఏమైంది అని అనుకుంటే మల్టీ క్లాస్ క్లాసిఫికేషన్ అంటారు. ఓకేనా. సో ఇప్పుడు అది ఎలా ఉంటుందో చూద్దాము. ఇందాక చూసుకున్నది మనము బైనరీ క్లాసిఫికేషన్, ఇప్పుడు వచ్చేసి మల్టీ క్లాస్ క్లాసిఫికేషన్ అన్నమాట. మల్టీ క్లాస్ క్లాసిఫికేషన్ లో బేసికలీ 2 థింగ్స్ ఉంటాయి. 1 వర్సెస్ ఆల్, 1 వర్సెస్ 1 అనమాట. ఈ 2 థింగ్స్ ఏంటంటే, ఫస్ట్ 1 వర్సెస్ 1 అంటే ఇప్పుడు మన దగ్గర యాపిల్, బనానా, గోవా అని చెప్పి 3 ఉన్నాయి కదా. ఈ మల్టీ క్లాస్ క్లాసిఫికేషన్ లో 1 వర్సెస్ 1 అనేది యూజ్ చేసినప్పుడు యాపిల్ వర్సెస్ banana. Okay, and again apple versus Goa. Okay, and again Goa versus banana. ఇలాగా 3 డిఫరెంట్ క్లాసెస్ అనేది ఫామ్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఓన్లీ గర్ల్ వర్సెస్ బాయ్ అనేది అవుతుంది ఏది బైనరీ క్లాసిఫికేషన్ లో. ఓకే, అండ్ 0 వర్సెస్ 1 అనేది అవుతుంది, అండ్ ట్రూ వర్సెస్ ఫాల్స్ అనేది అవుతుంది కదా. ఇక్కడ ఏమవుతుందంటే 1 వర్సెస్ 1 క్లాసిఫికేషన్ లో యాపిల్ వర్సెస్ బనానా అంటే ఇది వర్సెస్ ఇది వర్సెస్ ఇది, అండ్ ఈ 2 వర్సెస్ ఇది, ఇలాగా 3 డిఫరెంట్ క్లాసెస్ అనేది ఫామ్ అవుతుంది. ఇది 1 వర్సెస్ 1 లో. 1 వర్సెస్ ఇట్లాగానే ఇంకోటి ఉంటుంది, 1 వర్సెస్ రెస్ట్ అని. 1 వర్సెస్ రెస్ట్ లో ఏమైంది అంటే యాపిల్ వర్సెస్ ఆల్ ద రిమైనింగ్ వాల్యూస్ అంటే బనానా వర్సెస్ గోవా. ఓకే, అండ్ బనానా versus apple and Goa. Okay, and Goa versus apple and banana. అర్థమైందా? హలో. యా, సో దీనికి ఒక ఎగ్జాంపుల్ లాగా ఏమైనా చూద్దాం అనండి. ఇప్పుడు ఇందాక చూసుకుంటే ఇది బైనరీ క్లాసిఫికేషన్ అనమాట. బైనరీ క్లాసిఫికేషన్ ఉన్నప్పుడు ఏమైంది అంటే ఇది ఒక క్లాసు, ఇది ఒక క్లాసు. ఫర్ సపోజ్ ఇది బాయ్ క్లాసు, ఇది గర్ల్ క్లాస్. కనిపిస్తుంది కదా గాయత్రి? కనిపిస్తుంది. యా, ఇది 1 క్లాస్, ఇది 1 క్లాస్. సో మన దగ్గర ఉన్న డేటా తోటి మనం ఇలా ఒక లైన్ తీసుకొని డివైడ్ చేస్తాం. అంటే ఇది పాజిటివ్ క్లాస్ కానీ, ఇది నెగిటివ్ క్లాస్ కానీ, లేకపోతే ఇది బాయ్ కానీ, ఇది గర్ల్ కానీ, ఇలా డివైడ్ చేస్తాం. ఇది బైనరీ క్లాసిఫికేషన్ అనమాట. మల్టీ క్లాస్ క్లాసిఫికేషన్ అప్పుడు ఇలా మనకు 3 క్లాసెస్ ఉంటాయి చెప్పారు కదా. ఇప్పుడు ఒకవేళ ఇది బనానా అనుకుంటే, ఇది గోవా అనుకుంటే, ఇది యాపిల్ అనుకుంటే, ఇలాగా 3 డిఫరెంట్ క్లాసెస్ కింద డివైడ్ చేసింది కదా మిషన్ అనేది. సో దీన్ని మల్టీ క్లాస్ క్లాసిఫికేషన్ అని అంటారు. ఓకేనా? ఇప్పుడు 1 వర్సెస్ 1 అన్నప్పుడు ఏమైంది అంటే ఈ క్లాస్ వర్సెస్ ఈ క్లాస్, ఈ క్లాస్ వర్సెస్ ఈ క్లాస్, అండ్ అగైన్ ఈ క్లాస్ వర్సెస్ ఈ క్లాస్, ఇలాగా మిషన్ అనేది క్లాసిఫై చేసుకుంటుంది. అంటే ఇప్పుడు యాపిల్ అనేది ఒక థ్రెషోల్డ్ ఇస్తుంది. ఫర్ సపోజ్ యాపిల్ ఈజ్ ఈక్వల్ టు దాని కలర్ రెడ్ అనుకో, రెడ్ అనే ఒక థ్రెషోల్డ్ ఇచ్చుకుంటాం దానికి. తర్వాత గువా అండ్ బనానా ఉంటుంది. గువా అండ్ బనానాకి గ్రీన్ అండ్ ఎల్లో కలర్ అనేది ఇచ్చింది అనుకోండి ఒకవేళ. సో మన దగ్గర ఏదన్నా కనుక కొత్త పాయింట్ వస్తే దాని కలర్ కనుక రెడ్ ఉంటే అది కంపేర్ చేసుకుంటుంది. రెడ్ వర్సెస్ ఇదేమో రెడ్ వర్సెస్ గ్రీన్, రెడ్ వర్సెస్ ఎల్లో అని చెప్పి కంపేర్ చేసుకుంటుంది. ఇప్పుడు రెడ్ ఎక్కువ కనుక అయితే అప్పుడు ఆ క్లాస్ ని యాపిల్ క్లాస్ కింద క్లాసిఫై చేస్తుంది. అర్థమైందా? యా, సేమ్ అన్ని అలాగనే అనమాట. ఇప్పుడు ఇదేంటి యాపిల్ వర్సెస్ బనానా, యాపిల్ వర్సెస్ గోవా, బనానా వర్సెస్ గోవా అని చెప్పాను కదా. అది 1 వర్సెస్ 1 క్లాసిఫికేషన్. 1 వర్సెస్ ఆల్ క్లాసిఫికేషన్ లో ఏమైంది అంటే యాపిల్ వర్సెస్ బోత్ బనానా అండ్ గోవా. అంటే ఇప్పుడు యాపిల్ కి ఒక కలర్ ఇస్తుంది, అంటే ఫర్ సపోజ్ యాపిల్ కి రెడ్ కలర్ ఇస్తుంది, అండ్ బనానా అండ్ గోవాకి 2 కలిపి ఫర్ సపోజ్ బ్లూ కలర్ తీసుకున్నాం అనుకోండి. మనకి ఏదైనా కొత్త పాయింట్ అనేది క్లాసిఫై అయినప్పుడు అది ఈ యాపిల్ క్లాస్ లో పెట్టాలా లేకపోతే రెస్ట్ క్లాస్ లో పెట్టాలా అని చెప్పి అప్పుడు అలా ఆలోచిస్తుంది అన్నమాట. అర్థమైందా? యా, సో గాయత్రి ఒకసారి నీకేం అర్థమైంది నాకు ఒకసారి రిపీట్ చేస్తావా? ఓకే,
సో బైనరీ క్లాసిఫికేషన్ వచ్చేసి లైక్ పర్టికులర్లీ 2 క్లాసెస్ మధ్యలో జరుగుతుంది. yes అండ్ మల్టీ క్లాసిఫికేషన్ వచ్చేసి మల్టిపుల్ క్లాసెస్ తీసుకోవచ్చు. అండ్ అందులో 1-to-1 క్లాసిఫికేషన్ ఉంటుంది, 1-to రెస్ట్ ఉంటుంది. 1-to-1లో లైక్ సపోజ్ 3 క్లాసెస్ ఉంటే అమాంగ్ దెమ్ ఓన్లీ 2 క్లాసెస్ మధ్యలో జరుగుతూ ఉంటుంది. లైక్ యాపిల్ వర్సెస్ బనానా, బనానా వర్సెస్ కోవా, ఆర్ యాపిల్ వర్సెస్ కోవా, లైక్ దట్. నెక్స్ట్ 1-to రెస్ట్ వచ్చేసి లైక్ యాపిల్ వర్సెస్ బనానా అండ్ గోవా అలా జరుగుతుంది. yes guys. సో ఒక నిమిషం ఉంది actually మీకు అర్థమైంది. మిగతా వాళ్ళు అడుగుతాను. ఇక్కడ వచ్చేసి పద్మకుమారి సార్, మీరు మైక్ ఆన్ చేసి మీకు ఏమర్థం చెప్తారా? పద్మకుమారి, లేకపోతే చాట్ లోనే టైప్ చేసి పెట్టమని కోరుతాను. యా అలాగైనా పర్లేదు, బట్ మీకు ఏం అర్థమైంది అని చెప్పి చెప్పాలి నాకు. లేదు మీరు మళ్ళీ రిపీట్ చేయమన్నా కూడా రిపీట్ చేస్తాను. ప్రాబ్లం మీకు మైక్ ఆన్ చేయడానికి ఇబ్బందిగా ఉంటే టెక్స్ట్ చేసి పెట్టండి చాట్ లో. ఓకే ఓకే టెక్స్ట్ పద్మకుమార్ నీకు ఏమర్థమైంది? అండ్ ఇన్ ద సేమ్ వే సత్యశ్యామల, మీరు ఒకసారి మైక్ ఆన్ చేసి చెప్తారా మీకు ఏమర్థమైందో? సత్యశ్యామల ఉన్నారా మీటింగ్ లో? హలో సత్యశ్యామల మీటింగ్ లో ఉన్నారు మీరు? గైస్ మీకు అర్థం కాలేదంటే చెప్పండి, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేకపోతే రెస్పాండ్ అయినా ఇవ్వండి నాకు అర్థం కాలేదు అని చెప్పేసి. ఇప్పుడే కదా చెప్పింది కాన్సెప్ట్. లేకపోతే సురేష్ మైక్ ఆన్ చేయి. సురేష్ చెప్పు. సురేష్ ఏమర్థమైందో? సురేష్ Gautam, yes sir. Just continue with the session and finally we'll have a chart, man. Okay sir. Okay. Yeah. So I'm just adding a Zoom link also. Meanwhile, who actually not able to connect this, it is around 100 members are there. So if anybody want to join, they can join in Zoom also. Please inform your friends. I'm just sharing your Zoom link. ఓకే సార్. సో ఇప్పుడు మనం ఇందాక ఏం చూసాము, 1 versus 1 అండ్ 1 versus రెస్ట్ ఇచ్చాము కదా. సో 1 versus రెస్ట్ అయిపోయింది అండ్ 1 versus 1 అయిపోయింది. సో 1 versus 1 లో ఏంటి అంటే ఒక చిన్న ఫార్ములా ఉంటుంది. అంటే ఇప్పుడు ఇది ఏంటంటే మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ నోట్స్ అనేది రావాలి. ఎగ్జాంపుల్ చూపించే పని అయితే ఇప్పుడు మనం ఇక్కడ కే వచ్చేసి 3 వాల్యూస్ తీసుకున్నాం కదా. కే ఈజ్ ఈక్వల్ టు 3 అన్నప్పుడు a minus అంటే 3 into 3 minus repeat binary classification once again. Okay, repeat చేయమంటావా binary classification? Okay. అసలు just binary classification ఒకటి రిపీట్. ఓకే, బైనరీ క్లాసిఫికేషన్ అంటే ఇప్పుడు మనం మిషన్ లెర్నింగ్ వల్ల మెయిన్ యూజ్ ఏంటిది, మనం ప్రెడిక్ట్ చేస్తున్నాం ఏంటి ఒక ఆబ్జెక్ట్ అనేది. అంటే ఈ బైనరీ క్లాసిఫికేషన్ ఏంటంటే ఒక ఆబ్జెక్ట్ అనేది ఒక క్లాస్ లో ఉంటుందా వేరే క్లాస్ లోకి వెళ్ళేది అని ప్రెడిక్ట్ చేస్తున్నాం కదా. బైనరీ క్లాసిఫికేషన్ ఉన్నప్పుడు మన దగ్గర ఓన్లీ 2 ఆబ్జెక్ట్స్ ఉంటాయి అన్నమాట. ఇలా 2 ఆబ్జెక్ట్స్ ఉన్నప్పుడు ఏంటి, ఐదర్ ఒక క్లాస్కి వెళ్తుంది లేకపోతే వేరే క్లాస్కి వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడు, ఆ పర్సన్ కి అనేది హార్ట్ అటాక్ వస్తుందా రాదా. సో బేస్డ్ ఆన్ ద డిఫరెంట్ ఫ్యాక్టర్స్, అంటే తను స్మోక్ చేస్తారా, తన ఏజ్ ఎంత, తను ఎక్సర్సైజ్ చేస్తారా, తను ఎలాంటి ఫుడ్ తింటాడు ఏంటి అని చెప్పి ఇలా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ మీద బేస్ చేసుకొని మనం క్లాసిఫై చేస్తాం. ఫర్ సపోజ్ తను హెల్తీ ఫుడ్ తింటున్నాడు, తను స్మోక్ చేయట్లేదు, తన ఏజ్ అరౌండ్ 35 to 40 ఉంది అండ్ డైలీ ఎక్సర్సైజ్ చేస్తున్నాడు అంటే తనకి హార్ట్ అటాక్ రాదు. సో మనం దాన్ని ఈ క్లాస్ లో క్లాసిఫై చేస్తాం.
ఓకే, అండ్ తను దీని అన్నిటికీ ఆపోజిట్ గా ఉన్నాడు అనుకుంటే తనకి హార్ట్ అటాక్ వస్తుంది అని చెప్పి ఈ క్లాస్ లో క్లాసిఫై చేస్తాం కదా. సో ఇలాగా వస్తుంది రాదు, ట్రూ ఆర్ ఫాల్స్, లేదా 0 and 1, లేకపోతే పాజిటివ్ ఆర్ నెగిటివ్, ఇలాగా ఓన్లీ 2 ఆబ్జెక్ట్స్ ని క్లాసిఫై చేసేదాన్ని బైనరీ క్లాసిఫికేషన్ అని చెప్పి అంటారు. అర్థమైందా? హలో హలో Yes, గౌతమ్ యా, సో ఇది చెప్దాము. ఇదో ఇక్కడ ఫార్ములా ఇచ్చారు. సో మనకి ఇక్కడ 3 క్లాసెస్ ఉన్నాయి, యాపిల్, బనానా, గోవా అని చెప్పి కదా. సో మనకి ఎనీ నెంబర్ ఆఫ్ క్లాసెస్ అనేవి వస్తాయి అని చెప్పి మనం ఈ ఫార్ములాతో డిటర్మైన్ చేయొచ్చు అనమాట. సో 3 ఇంటూ ఇక్కడికి వచ్చేసేసి మనకి ఇక్కడ 3 వస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు మనం ఇక్కడ 1 వర్సెస్ 1 లో చూసుకుంటే మనకి 3 డిఫరెంట్ క్లాసిఫికేషన్స్ వచ్చినాయి కదా. సో అది దీని ఆన్సర్ అనమాట. అర్థమైందా? యా, అండ్ ఇది 1 టైప్ ఆఫ్ మెథడ్. ఇది 1 వర్సెస్ 1 అండ్ 1 వర్సెస్ రెస్ట్ అనేది తీసుకోవడం అనేది ఒక 1 టైప్ ఆఫ్ మెథడ్. ఒక్క నిమిషం. గౌతమ్ అర్థమైంది, వెళ్ళిపోవచ్చు. ఇదిగోండి, ఇప్పుడు సింపుల్ గా అంటే ఈ 1 వర్సెస్ రెస్ట్ అనేది ఎలా ఇంప్లిమెంట్ చేస్తారా అని చెప్పేసి ఒకటి చూద్దాము. అంటే ఇదిగోండి, మీరు కనుక ఒకవేళ ఈ 1 వర్సెస్ 1 కానీ 1 వర్సెస్ రెస్ట్ అనేది కానీ ఇంప్లిమెంట్ చేయాలి అనుకుంటే మీ మోడల్లో జస్ట్ ఇక్కడ ఒక ఫంక్షన్ చూసారా, 1 వర్సెస్ రెస్ట్ క్లాసిఫైర్ అని చెప్పేసి, ఇలాంటిది కనుక యూస్ చేస్తే 1 వర్సెస్ రెస్ట్ అనేది యూస్ చేసుకోవచ్చు మీరు ఫంక్షన్ లో. అండ్ అగైన్ సేమ్ అలాగనే 1 వర్సెస్ 1 కూడా ఉంటుంది. 1 వర్సెస్ 1 ఇది 1 వర్సెస్ 1 క్లాసిఫైర్ అనేది ఉంటుంది. సో ఇలాంటిది కూడా మీరు ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఓకే, యా, ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ వెళ్దాము. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇట్లా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అల్గరిథమ్స్ ఉంటాయి కదా, అలా అల్గరిథమ్స్ ని యూస్ చేసుకొని కూడా మనం ప్రెడిక్ట్ చేయొచ్చు అనమాట. అంటే అది మల్టీ క్లాస్ క్లాసిఫికేషన్ ఎలా చేయొచ్చు అని చెప్పేసి. సో దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ వచ్చేసి కే నియరెస్ట్ నైబర్స్, నెయివ్ బేస్, సపోర్ట్ వెక్టర్ మిషన్స్, ఇలా చాలా డిఫరెంట్ మిషన్ లెర్నింగ్ అల్గరిథమ్స్ ఉంటాయి కదా, అవన్నిటిని కూడా యూస్ చేసుకొని చేయొచ్చు అనమాట. ఫస్ట్ న్యూరల్ నెట్వర్క్స్ వచ్చేసరికి ఏంటి అని అంటే, న్యూరల్ నెట్వర్క్స్ అంటే ఆల్రెడీ ఇలా చూసే ఉంటారు. సో మీరు ఆల్రెడీ ఎక్కడైనా మిషన్ లెర్నింగ్ కానీ ఇలా నేర్చుకునేటప్పుడు ఇలాంటివి చూసే ఉంటారు. ఇది ఏంటంటే ఒక న్యూరల్ నెట్వర్క్ అనమాట. మనం ఇన్పుట్ పాస్ చేసేది ఈ లేయర్ లో ఉంటది, అండ్ అవుట్పుట్స్ అన్ని ఇక్కడ వచ్చేసేసి ఇది అవుట్పుట్ లేయర్ అనమాట. ఈ అవుట్పుట్ లేయర్ దగ్గర దీని పక్కన ఒకటి ఉంటది, ఒక ఫంక్షన్ ఉంటది, సాఫ్ట్ మ్యాక్స్ క్లాసిఫైర్ అని చెప్పేసి. సో మీరు అక్కడ అవుట్పుట్ లో ఈ సాఫ్ట్ మ్యాక్స్ క్లాసిఫైర్ లేదా సాఫ్ట్ మ్యాక్స్ ఫంక్షన్ అనేది కనుక యూజ్ చేస్తే ఈ న్యూరల్ నెట్వర్క్స్ లో, అప్పుడు మీరు ఈ మల్టీ క్లాస్ క్లాసిఫికేషన్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? అర్థమైందా? యా, అండ్ ఈ ఎక్స్ట్రీమ్ లెర్నింగ్ మెథడ్స్ మెషిన్స్ అనేది కూడా ఈ న్యూరల్ నెట్వర్క్స్ లాగానే సేమ్ ఇది ఫీడ్ ఫార్వర్డ్ న్యూరల్ నెట్వర్క్స్ ఉంటుంది. అండ్ ప్రతి న్యూరల్ నెట్వర్క్ కి వెయిట్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ ఒక న్యూరల్ నెట్వర్క్ తీసుకుంటే ఈ ఒక చిన్నది ఉంది చూసారా, దీనికి ప్రతి దానికి వెయిట్ అండ్ బయాస్ అనేది ఉంటుంది అనమాట. సో మనం ఆ వెయిట్ అండ్ బయాస్ అనేది చేంజ్ చేస్తా కూడా ఈ ఎక్స్ట్రీమ్ లెర్నింగ్ మెషిన్స్ అనే దాన్ని యూజ్ చేసుకొని మనం మల్టీ క్లాస్ క్లాసిఫికేషన్ చేయొచ్చు. అండ్ ఇన్ ద సేమ్ వే కే నియరెస్ట్ నైబర్స్, నెయివ్ బేస్, డెసిషన్ ట్రీస్, సపోర్ట్ వెక్టర్ మెషిన్స్ యూజ్ చేసుకొని కూడా చేయొచ్చు అనమాట. ఓకే, ఇవన్నీ అల్గరిథమ్స్ ఏంటంటే మనం 3rd and 4th యూనిట్ లో వచ్చేసరికి ఇన్ డెప్త్ కి వెళ్తాం ఈ అల్గరిథమ్స్ తోటి. ఓకేనా? కే నియరెస్ట్ నైబర్స్, నెయివ్ బేస్ అండ్ డెసిషన్ ట్రీస్, సపోర్ట్ వెక్టర్ మెషిన్స్. ఓకేనా? ప్రెసెంట్ అయితే ఒక బేసిక్ గా చెప్పేస్తాను. ఇప్పుడు కే నియరెస్ట్ నైబర్ అంటే చూపిస్తాను. ఇప్పుడు మనం ప్రెడిక్ట్ చేయాలనుకుంటున్నాం. ఓకేనా? ఇప్పుడు మనం ప్రెడిక్ట్ చేయాలి అనుకుంటుంది పాయింట్ ఇక్కడికి వచ్చింది. అయితే అర్థమైందా? అంటే ఇప్పుడు మనము ఒక వాల్యూ తీసుకొని మనం ఆ వాల్యూని ప్రెడిక్ట్ చేయాలి అనుకుంటాం కదా. మనం ఇలా ప్లాట్ చేసినప్పుడు ఆ వాల్యూ అనేది ఇక్కడ రిసైడ్ అయ్యింది అన్నప్పుడు కే నియరెస్ట్ నైబర్స్ లో ఏమైంది అనుకుంటే, దీనికి నియరెస్ట్ గా నైబర్స్ ఉంటాయి కదా, అంటే ఇప్పుడు ఇది దీని నియరెస్ట్ నైబర్స్. సో ఈ అల్గరిథం ఏం చేస్తుంది అంటే దీని నుంచి దీనికి డిస్టెన్స్ కట్టింది, అండ్ దీని నుంచి దీనికి డిస్టెన్స్ కట్టింది.
ఏ పాయింట్స్ అయితే దగ్గరగా ఉన్నాయో, అంటే ఇప్పుడు దీనికి 2 పాయింట్స్ దగ్గరగా ఉన్నాయి కానీ దీనికి 1 పాయింటే దగ్గరగా ఉంది. సో మన మెషిన్ అనేది ఈ పాయింట్ ని బ్లూ కేటగిరీ కింద కేటగరైజ్ చేసింది. అంటే ఇదిగో ఇలా ఒక లైన్ వస్తుంది మీకు, అర్థమైందా? ఓకే ఓకే రిమైనింగ్ వాళ్ళు అర్థమైందా? అండ్ నైవ్ బేస్ లో ఏంటంటే బేషియన్ ఫంక్షన్, బేషియన్ థీరం ఉంటుంది. సో ఆ బేషియన్ థీరం ఫార్ములాని యూజ్ చేసుకొని నైవ్ బేస్ ఫంక్షన్ అనేది రన్ అవుతుంది. డెసిషన్ ట్రీ అల్గోరిథం ఏంటంటే ఇఫ్ ఎల్స్ ఇఫ్ తెలుసు కదా. సో ఇదిగోండి, ఇప్పుడు ఇలాగా ఒక ప్రాసెస్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఏమైంది, 50K అన్నారు, 40% వస్తే లాస్ అయ్యింది, 60% అంటే గెలుస్తా ప్రాఫిట్ అయింది. అంటే ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ ప్రకారం తీసుకుంటే కొన్ని కండిషన్స్ ఇస్తుంది మిషన్ అనేది. అంటే ఇఫ్ ఆ థ్రెషోల్డ్ కంటే ఎక్కువ ఉంటే ఒక క్లాస్ లో క్లాసిఫై చేసింది, ఆ థ్రెషోల్డ్ కంటే తక్కువగా ఉంటే ఇంకో క్లాస్ లో క్లాసిఫై చేసింది. మళ్ళీ అలాగా ఫర్దర్ క్లాసిఫికేషన్స్ అనేది చేస్తుంది. అంటే ఇప్పుడు మన బైనరీ సర్చ్ ట్రీస్ ఉంటాయి చూసారా, అంటే మనం డివైడ్ చేస్తాం చూడండి. సో దాంట్లో ఎలాంటి థియరీ అయితే యూజ్ చేసుకుంటారో సేమ్ ఈ డెసిజన్ ట్రీస్ లో కూడా సేమ్ అలాగే తీసుకుంటారు అనమాట. ఓకేనా? యా, ఈ సపోర్ట్ వెక్టర్ మిషన్స్ లో ఏంటి అంటే, ఇది సపోర్ట్ వెక్టర్ మిషన్స్ లో ఇలా ఉంటది అనమాట. ఇలా ఏంటి అంటే ఇప్పుడు ఈ డయాగ్రామ్ అంతా ఇలాగుందనమాట. మన డేటా మొత్తం ఇలాగా ప్లేస్ అయ్యింది. ఇలాగ ప్లేస్ అయినప్పుడు ఏమైంది అంటే సపోర్ట్ వెక్టర్ మిషన్స్ లో ఒక 3 లైన్స్ గీస్తుంది. 3 లైన్స్ గీసి వాటిని ఎంత మాక్సిమం గా సపరేట్ చేయగలిగితే అంత మాక్సిమం గా సపరేట్ చేసింది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ లైన్ తీసుకున్నాం మనం, ఈ రెడ్ లైన్ అనేది క్లాస్ 5 అయితే ఇప్పుడు ఈ 2 రెడ్ పాయింట్స్, ఈ గ్రీన్ పాయింట్, ఈ మిషన్ ఈ లైన్ మీద ఉన్నాయి కదా. సో మిషన్ అనేది క్లాసిఫై చేసేటప్పుడు ఈ 2 రెడ్ పాయింట్స్ ని, ఈ గ్రీన్ పాయింట్ ని తీసేస్తుంది డేటాలో నుంచి. అప్పుడు ఏమైంది, ఇది మొత్తం ఒక క్లాస్ కింద క్లాసిఫై అయ్యింది అండ్ ఇది మొత్తం ఒక క్లాస్ కింద క్లాసిఫై అయ్యింది. అర్థమైందా? ఒకసారి మళ్ళీ చెప్పాలి. అంటే ఇప్పుడు మనము ఈ డేటానంతా పాయింట్ చేసాం గాయత్రి. ఇలా డేటానంతా పాయింట్ చేసినప్పుడు ఏమవుతుంది, మనము ఇందాక ఏం చూసుకున్నాం, జస్ట్ ఇలా ఒక లైన్ అనుకున్నాం. ఏది క్లాసిఫికేషన్, అదే బైనరీ క్లాసిఫికేషన్ లో చూపించినప్పుడు జస్ట్ ఇలా ఒక లైన్ వస్తుంది అనుకున్నాం కదా. ఈ సపోర్ట్ వెక్టర్ మిషన్స్ లో ఏమైంది అని అంటే, ఈ లైన్ గీసిన తర్వాత పక్కన బౌండరీస్ ఉంటాయి అన్నమాట. మాక్సిమం మార్జిన్ ఎర్రర్ అని అంటారు. అలా బౌండరీస్ ఉంటాయి. ఈ బౌండరీస్ లో ఏంది అంటే మాక్సిమం పాయింట్స్ అన్నిటిని పెట్టేసుకుంటుంది అనమాట. సో ఎందుకు, క్లాసిఫికేషన్ అనేది కరెక్ట్ గా చేయడం. అంటే ఇప్పుడు ఈ లైన్ ఇక్కడ ఉంది కదా, ఈ లైన్ ఇక్కడ మొదలు ఇక్కడ తీసుకోవచ్చు, ఈ బ్లాక్ లైన్ ఉంది కదా, దీని మొదలు ఇక్కడ తీసుకోవచ్చు. కానీ ఏంటి అని అంటే అప్పుడు మిషన్ కొంచెం కరెక్ట్ గా ఫామ్ చేయలేదు అనమాట. అందుకని ఏంటి అంటే ఈ 2 పాయింట్స్ ని దీంట్లోకి ఇన్వాల్వ్ చేసుకుంటుంది. దీంట్లోకి ఇన్వాల్వ్ చేసుకున్న తర్వాత ఈ 2 పాయింట్స్, ఈ గ్రీన్ పాయింట్ ఉంది కదా, ఇది 2 పాయింట్స్, ఈ గ్రీన్ పాయింట్ లెక్కలోకి రావన్నమాట. అంటే ఈ మూడింటిని తీసేసినట్లు లెక్క. ఓకేనా? అప్పుడు ఏం చేసుకుంటది, వీటన్నిటిని ఒక క్లాస్ కింద, వీటన్నిటిని ఒక క్లాస్ కింద ఫామ్ చేసుకుంటుంది అనమాట. అర్థమైందా? ఇట్లా సింగిల్ గా చేసేదాన్ని లీనియర్ ఎస్విఎం అంటారు. ఓకేనా? అంటే ఇప్పుడు ఏంది 2 క్లాసెస్ కింద క్లాసిఫై చేస్తుంది కదా. సో ఇది ఆల్మోస్ట్ బైనరీ క్లాసిఫికేషన్ కదా. బైనరీ క్లాసిఫికేషన్ అనేది మనము లీనియర్ ఎస్విఎం తో యూజ్ చేస్తాం. ఇంకోటి ఉంటుంది కెర్నల్ ఎస్విఎం అని ఉంటుంది. కెర్నల్ ఎస్విఎం అనేది మనము ఈ మల్టీ క్లాస్ క్లాసిఫికేషన్ ఉంటుంది కదా, దానికోసం యూజ్ చేస్తాం. లేదు అనుకుంటే ఇలా రౌండ్ ఉంటుంది చూసారా, ఇలా అంటే ఇప్పుడు మన డేటా పాయింట్స్ అన్ని ఇలా ఉన్నాయి అనుకోండి, మనం ఇట్లా లైన్ గీలేం కదా. సో ఇలా లైన్ గీలేం కాబట్టి ఇట్లా రౌండ్ గా లైన్ రావాలి కదా లోపల. సో అలా రౌండ్ గా లైన్ రావడం కోసం ఈ కెర్నల్ ఎస్విఎం అనే దాన్ని యూజ్ చేస్తాం అన్నమాట. అర్థమైందా? అర్థం అవ్వలేదు అనుకుంటా. ఈ ఎగ్జాంపుల్ ఈజీ అయిపోతుంది చూడండి. ఇప్పుడు మన దగ్గర డేటా ఇలాగుంది. ఓకేనా? ఈ రెడ్ పాయింట్స్ అంతా ఒకటి, ఈ బ్లూ పాయింట్స్ అంతా ఒకటి. ఓకేనా? మనము కెర్నల్ ఎస్విఎం అనేది యూజ్ చేసినప్పుడు
ఇది హైయర్ డిగ్రీ పాలినామిల్ కింద కన్వర్ట్ అయ్యింది అనమాట. హైయర్ డిగ్రీ పాలినామిల్ కింద కన్వర్ట్ అయ్యి ఈ బ్లూ అన్ని కింద, రెడ్ అన్ని పైన వచ్చినాయి చూసారా. సో ఇలాగా తీసుకున్నప్పుడు ఈ మధ్యలో ఒక హైపర్ ప్లేన్ వచ్చేస్తుంది. ఇదండి ఇక్కడ ప్లేన్ వచ్చేసింది చూసారా. అప్పుడు ఏమైంది, దీన్ని ఒకలాగా దీన్ని ఒక క్లాసిఫై చేసి ఇలా ఒక రౌండ్ సర్కిల్ మీద క్లాసిఫై చేస్తుంది. అర్థమైందా? ఇది కెర్నల్ ఎస్క్యూఎల్. గైస్ మిగతా వాళ్ళందరూ అర్థమవుతుందా? గాయత్రి ఎక్కడ రెస్పాండ్ అవుతుంది? మిగతా వాళ్ళందరూ అర్థమైందా? ఆల్మోస్ట్ 96 ఉన్నారు కదా, ఓన్లీ గాయత్రి రెస్పాండ్ అవుతుంది. ఓకే, సార్ నేను కంటిన్యూ చేస్తాను సార్, అంటే రెస్పాన్స్ ఏం లేదు కదా. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి హైరార్కికల్ క్లాసిఫికేషన్ అన్నమాట. ఇప్పుడు మనము డెసిజన్ ట్రీస్ చూసాం కదా, సేమ్ ఇలాగనే డెసిజన్ ట్రీస్ యూజ్ చేసుకొని మనది మల్టీ క్లాస్ క్లాసిఫికేషన్ అనేది పర్ఫామ్ చేస్తుంది. ఎలాగా, ఈచ్ పేరెంట్ నోడ్ ఈజ్ డివైడెడ్ ఇంటూ మల్టిపుల్ చైన్ నోడ్స్ అనమాట. అంటే మన దగ్గర ఉన్న ఫుల్ డేటాని స్మాల్ డేటా సెట్స్ కింద డివైడ్ చేసి దాని మీద క్లాసిఫికేషన్ అనేది పర్ఫామ్ చేస్తుంది. అది హైరార్కికల్ క్లాసిఫికేషన్. ఓకే, అండ్ ఇప్పుడు వచ్చేసి రిగ్రెషన్. రిగ్రెషన్ ఏంటంటే ఇప్పుడు దాకా మీరు ఏం కనుక్కున్నారు, క్లాసిఫికేషన్ అనేది చేశారు. క్లాసిఫికేషన్ అంటే ట్రూవా ఫాల్సా లేకపోతే పాజిటివ్ నెగిటివ్ అలా కదా. రిగ్రెషన్ లో ఏమైంది అని అంటే మీరు ఒక వాల్యూ అనేది ప్రిడిక్ట్ చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రెడిక్టింగ్ ద వాల్యూ ఆఫ్ ఎ హౌస్ అనమాట. అంటే ఇప్పుడు హౌస్ వాల్యూ అనేది ఎలా ప్రెడిక్ట్ చేస్తాం మనము, మన దగ్గర ఉన్న నెంబర్ ఆఫ్ బెడ్రూమ్స్, బాత్రూమ్స్, టోటల్ స్క్వేర్ ఫుట్, అది ఏ లొకేషన్ లో ఉంది, మళ్ళీ ఎన్ని ఫ్లోర్స్ ఉంది. సో వీటన్నిటిని బేస్ చేసుకొని మనం ఒక వాల్యూని ప్రిడిక్ట్ చేస్తాం కదా. అంటే అది 15 lakhs 20 lakhs అని ఉంటుంది కదా. సో మన అవుట్పుట్ అనేది మనం ప్రిడిక్ట్ చేయాల్సిన వాల్యూ అనేది ఒక వాల్యూ అయితే అప్పుడు మనం ఈ రిగ్రెషన్ అనే దాన్ని యూజ్ చేస్తాం. అర్థమైందా? ఓకే, యా, సింపుల్ లీనియర్ రిగ్రెషన్ దీంట్లో రకాలు ఉంటాయి. సింపుల్ లీనియర్, పాలినామియల్, సపోర్ట్ వెక్టర్, డెసిజన్ ట్రీ, రాండమ్ ఫారెస్ట్. మీరు ఇందాక ఇవన్నీ నేర్చుకున్నారు కదా, ఏది రాండమ్ ఫారెస్ట్, సపోర్ట్ వెక్టర్ మిషన్స్, ఇలాగా సేమ్ అవే మోడల్స్ రిగ్రెషన్ కి యూజ్ అవుతాయి, క్లాసిఫికేషన్ కి యూజ్ అవుతాయి. కాకపోతే ఏంటంటే మనకి అవుట్పుట్ వచ్చే ఫార్ములా ఒకటే చేంజ్ అయింది. ఓకేనా? ఇదండి ఈ సింపుల్ లీనియర్ రిగ్రెషన్ లో ఏంటి అంటే దాని మీద ఒక లైన్ లాంటిది ఫిక్స్ చేస్తుంది. సో మన మోడల్ అనేది ఈ లైన్ ప్రకారం ప్రెడిక్ట్ చేస్తుంది అన్నమాట. అంటే ఇప్పుడు ఇది యాక్చువల్, ఇప్పుడు ఇక్కడ ఈ రెడ్ పాయింట్ ఉంది కదా, ఈ రెడ్ పాయింట్ అనేది యాక్చువల్ పాయింట్. ఇక్కడ ఈ బ్లూ పాయింట్ చూసారా, ఈ బ్లూ పాయింట్ అనేది ప్రెడిక్టెడ్ పాయింట్. మన మెషిన్ అనేది ఈ బ్లూ పాయింట్ అనేది ప్రెడిక్ట్ చేసింది. అండ్ ఈ రెడ్ పాయింట్ అనేది యాక్చువల్, ఇది మీద వెళ్తున్న బ్లూ పాయింట్ అనేది ప్రెడిక్టెడ్ అనమాట. అంటే ఈ వాల్యూ కేస్ లో మన మెషిన్ అనేది బాగా ప్రెడిక్ట్ చేసింది అనమాట. ఓకేనా? యా, అండ్ సేమ్ అలానే సింపుల్ అయిపోయి మీరు సపోర్ట్ వెక్టర్ నేర్చుకున్న రాండమ్ డెసిజన్ ట్రీ. ఇప్పుడు పాలినామిల్ చూద్దాం. పాలినామిల్ అంటే ఏంటి, ఏమైంది అన్నప్పుడు మన మెషిన్ అనేది హయ్యర్ డిగ్రీ పాలినామిల్కి వెళ్ళిద్ది అనమాట. ఇప్పుడు మనం ఇక్కడ చూసుకున్నాం కదా, మనము ఈ సపోర్ట్ వెక్టర్ లో చూస్తే ఇది బేసిక్ గా ఇలా ఉంది. ఇలా ఉంది. మనము ఆ కెర్నల్ ట్రిక్ అనేది వాడినప్పుడు మన ఈ డేటా అనేది హయ్యర్ డిగ్రీ పాలినామిల్ కి రీచ్ అయ్యింది అనమాట. హయ్యర్ డిగ్రీ పాలినామిల్ రీచ్ అయినప్పుడే మన డేటా అనేది ఇలా ట్రాన్స్ఫర్ అయ్యింది. ఓకే, ఇలా ట్రాన్స్ఫర్ అయిన డేటాకి ఇక్కడ ఒక డేటా ఫ్రేమ్ అనేది యాడ్ అవుతుంది. యాడ్ అయ్యి మళ్ళా రిటర్న్ అయ్యేటప్పుడు ఇలా ఒక రౌండ్ గా ఫామ్ అయింది. ఇది సపోర్ట్ వెక్టర్ మెషిన్. అలాగనే మా సింపుల్ లీనియర్ రిగ్రెషన్ లో ఏమైంది అంటే ఇక్కడ లైన్ స్ట్రైట్ గా ఉంది కదా, ఈ స్ట్రైట్ గా ఉన్న లైన్ అనేది ఇలా బెండ్ అయ్యిద్ది అనమాట కొంచెం. ఓకేనా? యా, అండ్ ఈ మీన్ స్క్వేర్ ఎర్రర్ అనేది ఏంటి అంటే ఇప్పుడు మనం ఇక్కడ బ్లూ లైన్ అనేది ఫిక్స్ చేసాం కదా, బట్ ఇది పర్ఫెక్ట్ బ్లూ లైనా కాదా అని చెప్పి మనం చెప్పలేము. ఓకే, సో ఆ లైన్ అనేది బ్లూ లైనా కాదా అని చెప్పి చెప్పడానికి మనం ఒకటి తీసుకుంటాం, మీన్ స్క్వేర్ ఎర్రర్ అనేది తీసుకుంటాం.
ఆ మీన్ స్క్వేర్ ఎర్రర్ అనేది ఎంత తక్కువగా వస్తే అంత కరెక్ట్ గా మన అది మన మోడల్ బెస్ట్ ఫిట్ అయినట్టు అనమాట. అంటే ఇప్పుడు ఈ లైన్ ఇట్లా ఉంది కదా, ఇది కొంచెం క్రాస్ గా ఉండొచ్చు, లేకపోతే కొంచెం స్లాంట్ గా ఉండొచ్చు, లేకపోతే ఇంకా కొంచెం కింద ఉండొచ్చు, పైగా ఉండొచ్చు కదా. ఇది మిషన్ ఏమైంది అంటే మీన్ స్క్వేర్ ఎర్రర్ అనే ఫార్ములాని యూజ్ చేసుకొని ఇది కరెక్ట్ గా ఫిట్ అయిందా లేదా అని చెప్పి చెక్ చేస్తుంది. ఓకేనా? లేదు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి మీన్ స్క్వేర్ ఎర్రర్ కి అనుకుంటే, ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ ఈ ఈ పాయింట్ కి ఒక వాల్యూ ఉంటది కదా, ఈ పాయింట్ వాల్యూ మైనస్ ఇక్కడ ప్రెడిక్టర్ వాల్యూ ఉంటుంది కదా, మైనస్ ఈ వాల్యూ హోల్ స్క్వేర్ ప్లస్ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ కి మైనస్, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ కి మైనస్, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ కి మైనస్, ఈ మొత్తం వేసిన తర్వాత రూట్ కడితే ఒక వాల్యూ వస్తుంది మీకు. ఓకే, ఆ వాల్యూని ఎంత కుదిరితే ఎంత తగ్గించాలనుకుంటే అంత తగ్గిస్తాం మనం. ఓకేనా? నాకు తెలిసి కొంచెం అర్థమై ఉండదు అంటే కొంచెం ఫార్ములాలో చెప్తారు. ఇప్పుడు ఇది యాక్చువల్ వాల్యూ కదా, ఇది ప్రెడిక్టెడ్ వాల్యూ. ఓకేనా? ఇప్పుడు ఏమైంది అంటే ఈ యాక్చువల్ వాల్యూ ఒక వాల్యూ ఉంటుంది దీనికి, అంటే దీని వాల్యూ 400 500 అంతా ఉంటుంది. అండ్ ఇన్ ద సేమ్ వే మనం ఒక వాల్యూ ప్రెడిక్ట్ చేస్తున్నాం, దీని వాల్యూ ఫర్ సపోజ్ 200 అనుకో. ఇప్పుడు ఏమైంది, ఇది 400 మైనస్ 200 ఎంత వస్తుంది? 200 వస్తుంది. 200 హోల్ స్క్వేర్ ప్లస్ ఈ వాల్యూ చూసుకో, ఈ వాల్యూ 100 వేసుకో, ఈ వాల్యూ వచ్చేసేసి 300 వేసుకో. 100 మైనస్ 300 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 200. మైనస్ 200 హోల్ స్క్వేర్ వచ్చేసి 4000 కదా. సో ఇన్ ద సేమ్ వే 4000 ప్లస్ 4000 కదా. ఇన్ ద సేమ్ వే అన్నిటికీ కడతాం అనమాట. అంటే దీని నుంచి దీని డిస్టెన్స్, దీని నుంచి దీని డిస్టెన్స్, దీని నుంచి దీని డిస్టెన్స్, ఇలాగా అన్నిటికీ డిస్టెన్స్ అనేది కడతాం. అన్నిటికీ డిస్టెన్స్ అనేది కట్టిన తర్వాత దాన్ని మొత్తం సమ్ చేసి దానికి రూట్ కనుక్కుంటాం అనమాట. ఇలాగా రూట్ కనుక్కుంటాం. అలా రూట్ కనుక్కొని నీకు ఫైనల్ ఒక వాల్యూ వస్తుంది కదా, ఆ వాల్యూ అనేది లీస్ట్ ఉండాలన్నమాట. మనము అలా డిఫరెంట్ స్లోప్స్ చేస్తాం కదా, అలా డిఫరెంట్ స్లోప్స్ అనేవి యూజ్ చేసినప్పుడు ఎంత లీస్ట్ వాల్యూ ఉంటే మన మోడల్ అంత బాగా నేర్చుకున్నట్టు అర్థం. ఓకేనా? అర్థమైంది అందరికి? మిగతా వాళ్ళు కొంచెం ఉంటది, అర్థమైందా చెప్పండి ఒకసారి. ఏదో రెస్పాండ్ అవ్వండి, అట్లీస్ట్ మెసేజ్ అన్నా చేయండి. సో నాకు అర్థమైంది కదా అసలు వింటున్నారా లేదా, లేకపోతే గాయత్రికి చెప్తున్నానా. ఎందుకు సేమ్ పీపుల్ రెస్పాండ్ అవుతున్నారు, మిగతా వాళ్ళు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? ఓన్లీ 4 or 5 పీపుల్ రెస్పాండ్ అవుతున్నారు, మిగతా వాళ్ళందరూ ఫుల్ రెస్పాండ్ అవ్వట్లేదు. ఓకే, నెక్స్ట్ టాపిక్ వెళ్దామా? యా, అండ్ సింపుల్ రిగ్రెషన్ చెప్పేశాను. అండ్ నేను సేమ్ గా పాలినామియల్ రిగ్రెషన్ ఏంటి అనుకుంటే చెప్పా కదా, హైయర్ డిగ్రీ పాలినామియల్కి వెళ్ళింది అని చెప్పి. హైయర్ డిగ్రీ పాలినామియల్ అంటే ఇలా స్క్వేర్స్ వచ్చింది కదా, ఇలా స్క్వేర్స్ అని వస్తాయి అనమాట మన ఈక్వేషన్ లో. అంటే మన దగ్గర ఓన్లీ 2 ఫీచర్స్ ఉన్నాయి. 2 ఫీచర్స్ అంటే ఫర్ సపోజ్ నెంబర్ ఆఫ్ బెడ్రూమ్స్, నెంబర్ ఆఫ్ బాత్రూమ్స్ అనే 2 ఫీచర్స్ ఉన్నాయి. మనం ఓన్లీ ఈ రెండింటి మీద బేస్ చేసుకొని హౌస్ వాల్యూ అనేది ప్రిడిక్ట్ చేస్తున్నాము. సో ఏమైంది అంటే ఆ 2 ఫీచర్స్ అనేది మనకి కరెక్ట్ గా సరిపోకపోవచ్చు. అలాంటి టైంలో ఏం చేస్తాం అనుకుంటే మనం ఒక థర్డ్ ఫీచర్ అనేది క్రియేట్ చేస్తాం. ఆ థర్డ్ ఫీచర్ ఎలా క్రియేట్ చేస్తాము? నెంబర్ ఆఫ్ బెడ్రూమ్స్ ఇంటూ నెంబర్ ఆఫ్ బాత్రూమ్స్, లేకపోతే నెంబర్ ఆఫ్ బెడ్రూమ్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ బాత్రూమ్స్. అలాగా ఏదో అంటే మిషన్ ఆటోమేటిక్ అర్థమైపోద్ది అనమాట ఎలా క్రియేట్ చేసుకోవాలి దానికి వచ్చి. అలాగా థర్డ్ ఫీచర్ అనేది క్రియేట్ చేసుకొని మనం ఇలాగా ఫామ్ చేస్తాం అనమాట. ఇలా స్క్వేర్, క్యూబ్, పవర్ 4 ఇలా వెళ్ళింది అంటే హైయర్ డిగ్రీ పాలినామియల్కి వెళ్ళినట్టు లెక్క. అలాంటి టైంలో ఏమైంది అంటే మనకి ఇలా ఒక బెండ్ కర్వ్ అనేది వస్తుంది. అర్థమైందా?
జస్ట్ అవుతుంది. కానీ ఈ కర్వ్ అనేది ఓవర్ ఫిట్టింగ్ అవుతుంది. ఓవర్ ఫిట్టింగ్ అంటే ఏంటి అని అంటే మనము ఒక దాని మీద బాగా నేర్చేసుకొని వేరే వాల్యూస్ దాని మీద చెప్పలేము అనమాట. అంటే ఫర్ సపోజ్ మనము ఒక 10 క్వశ్చన్స్ నేర్చుకున్నాం ఫైనల్ సెమిస్టర్ కోసం అని చెప్పేసి. ఆ 10 క్వశ్చన్స్ మనం ఏది ఇచ్చినా ఎక్కడ ఇచ్చినా రాసేస్తాం. కానీ ఆ 10 క్వశ్చన్స్ తప్పి వేరే క్వశ్చన్ కనుక ఇస్తే దాన్ని మనం సాల్వ్ కాదు కదా, అంటే అటెంప్ట్ కూడా చేయలేము. సో ఇన్ ద సేమ్ వే ఇప్పుడు మన దగ్గర ఉన్న పాలినామియల్ రిగ్రెషన్ ఏమైంది అని అంటే దాని దగ్గర ఉన్న డేటా మొత్తంతో బాగా నేర్చేసుకుంది. అందుకని ఇలా ఫుల్ కర్వ్ అంటే సింగిల్ పాయింట్ కూడా మిస్ అవ్వకుండా జాయిన్ అయ్యి చూసారా ఇలాగా ఫామ్ అయింది. కానీ నెక్స్ట్ డేటా ఇచ్చినప్పుడు ఏంటంటే కరెక్ట్ గా ప్రెడిక్ట్ చేయలేదన్నమాట. ఇది ఈ పాలినామియల్ రిగ్రెషన్ యొక్క కొంచెం డిఫెక్ట్. ఓకే, సో దీన్ని మనం తర్వాత రెగ్యులరైజేషన్ చేసుకోవచ్చు, అది తర్వాత నేర్చుకుందాం. ఓకే, అండ్ సేమ్ సార్ ఈ సపోర్ట్ వెక్టర్ మిషన్ రిగ్రెషన్ ఇది కూడా సేమ్ దానిలాగానే పైన నేర్చుకున్నాము. సపోర్ట్ వెక్టర్ మిషన్ నేర్చుకున్నాం కదా, సేమ్ దానిలాగానే ఎస్విఆర్. అండ్ అగైన్ డెసిషన్ ట్రీస్ కూడా సేమ్ దానిలాగానే ఇందా చెప్పాను కదా, ఇఫ్ స్టేట్మెంట్స్ యూజ్ చేసుకొని క్లాసిఫై చేస్తూ ఉంటుంది. ఐదర్ లెఫ్ట్ ఆర్ రైట్ అలా క్లాసిఫై చేసుకుంటూ ఉంటుంది. ర్యాండమ్ ఫారెస్ట్ వచ్చేసరికి ఏంటి అని అంటే ర్యాండమ్ ఫారెస్ట్ లో మనము ఇందాక డెసిషన్ ట్రీ అల్గోరిథం లో ఒక డెసిషన్ ట్రీనే యూజ్ చేసుకున్నాం కదా. అంటే ఒకసారి డేటాను డివైడ్ చేసాము అంటే ఇప్పుడు 90 లేదా 80% ఆఫ్ ద డేటాను ట్రైనింగ్ ఇచ్చాము, 20% ఆఫ్ ద డేటాను టెస్టింగ్ ఇచ్చాము. ఓకే, కానీ ఈ ర్యాండమ్ ఫారెస్ట్ రిగ్రెషన్ ఏంటి అంటే అలాంటి డెసిషన్ ట్రీస్ 10 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డెసిషన్ ట్రీస్ అనేది తీసుకుంటుంది అనమాట ఈ ఓన్లీ సింగిల్ అల్గోరిథంలో. అర్థమైందా? ఇప్పుడు మీ దగ్గర 100 పాయింట్స్ ఉన్నాయి. 100 పాయింట్స్ ఉన్నప్పుడు మీరు ఫస్ట్ 80 ట్రైనింగ్ కి అండ్ నెక్స్ట్ 20 టెస్టింగ్ కి తీసుకున్నారు ఏది డెసిషన్ ట్రీలో. ఇప్పుడు ర్యాండమ్ ఫారెస్ట్ లో ఏమైంది అనుకుంటే 10 డెసిషన్ ట్రీస్ తీసుకుంటారు. 10 డెసిషన్ ట్రీస్ తీసుకున్నప్పుడు ఫస్ట్ డెసిషన్ ట్రీలో ఫస్ట్ 80 పాయింట్స్ వచ్చేసి ట్రైన్కి వెళ్తాయి, కామన్ నెక్స్ట్ 20 పాయింట్స్ వచ్చేసి టెస్ట్కి వెళ్తాయి. అలాగా సెకండ్ డెసిషన్ ట్రీలో ఫస్ట్ 60 పాయింట్స్ కామన్ లాస్ట్ 20 పాయింట్స్ ట్రైనింగ్కి వెళ్తాయి, కామన్ మధ్యలో 20 పాయింట్స్ ఉంటాయి చూసారా, ఈ 2 పాయింట్స్ టెస్టింగ్కి వెళ్తాయి. అలాగా అది ర్యాండమ్ గా షఫల్ అవుతా ఉంటాయి అనమాట. అంటే ఫస్ట్ 40 తర్వాత 70 to 90 మధ్యలో మిగిలిపోద్ది కదా 50 to 60 90 to 100 అనేది టెస్ట్కి వెళ్ళిపోతాయి. అలాగా ప్రతి ఒక్క స్ప్లిట్ లో డిఫరెంట్ ట్రైనింగ్ ఎగ్జాంపుల్స్ అనేది తీసుకుంటుంది అనమాట. ఇలాగ చేసినప్పుడు ఏమైంది మన దగ్గర ఉన్న డేటా అంతా ట్రైనింగ్ అయింది, టెస్టింగ్ అయింది కదా. సో అలాగా మెషిన్ కొంచెం బాగా అర్థమైంది కదా మన దగ్గర ఉన్న డేటా అంతా. అందుకని ర్యాండమ్ ఫారెస్ట్ అనేది అంటే మోస్ట్ ఆఫ్ ద టైం ఏ మిషన్ లెర్నింగ్ అల్గోరిథంలో అయినా కూడా మాక్సిమం టైం ర్యాండమ్ ఫారెస్ట్ లాజిస్టిక్ రిగ్రెషన్ యూజ్ చేస్తారు. ఓకే ఓకే, అర్థమైందిగా? నెక్స్ట్ వచ్చేసి మీరు ఇప్పుడు నాకు సూపర్వైజర్ లెవెల్ నేర్చుకున్నారు కదా. సో ఎవరైనా ఒక్క నిమిషం ఆన్ చేసేసి ఇప్పుడు దాకా అసలు ఏమేమి నేర్చుకున్నారు ఒక 2 minutes చెప్పేస్తే నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాం. అంటే నాకు అర్థమైంది, ఓకే అందరికి అర్థమైంది. అందుకని ఎవరైనా ఒక 2 minutes మైక్ ఆన్ చేసి ఒక్క నిమిషం మాట్లాడండి ప్లీజ్. నిఖిల్ ఉన్నావా నువ్వు? నిఖిల్ సీఎం సౌజన్య నువ్వు మాట్లాడు. సౌజన్య కుష్మా, కృష్ణవేణి ఎవరైనా ఒక్కసారి ఒక 1 minute మాట్లాడండి చాలు ప్లీజ్. సరే నేను చెప్పేస్తున్నా. నెక్స్ట్ గాయత్రి, తర్వాత అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ అనేది దీంట్లో ఏమొస్తుంది అంటే క్లస్టరింగ్ వస్తుంది అన్నమాట. మనం ఇప్పుడు దాకా ఏమేమి నేర్చుకున్నాము? క్లాసిఫికేషన్ నేర్చుకున్నాము, రిగ్రెషన్ నేర్చుకున్నాము.
యా అండ్ ఈ క్లస్టరింగ్ లో ఏంటి అని అనుకుంటే మనం గ్రూప్స్ కింద ఫామ్ చేయడం అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన క్లాస్ లో తీసుకుంటే 80% అబోవ్ వచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటారు, 60% to 80% వచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటారు, బిలో 60% ఉంటారు, నో బ్యాక్లాగ్స్ ఉంటారు, అండ్ అలాగనే వచ్చేసేసి ఫెయిల్ అయిన వాళ్ళు కొంతమంది సబ్జెక్ట్స్ లో ఉంటారు. అలాగా మనము ఒకవేళ గ్రూప్స్ కింద ఫామ్ చేయాలి అన్నప్పుడు ఈ అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ లో క్లస్టరింగ్ అనేది ఉంటుంది అనమాట. ఈ క్లస్టరింగ్ యూస్ చేసి మనం గ్రూప్స్ కింద ఫాలో చేస్తాం. ఇప్పుడు ఇక్కడ చూడు, బ్లాక్ ఉన్నాయి, పింక్ ఉన్నాయి, స్కిన్ కలర్ ఉన్నాయి. ఇక్కడ ఏం చేశాడు, గ్రూప్ చేశాడు. గ్రూప్ ఎలా చేశాడు, పర్పుల్ ఆర్ బ్రౌన్, స్కిన్ కలర్, ఇలా 3 గ్రూప్స్ కింద డివైడ్ చేశాడు కదా. ఇలా గ్రూప్స్ కింద డివైడ్ చేసేదాన్ని క్లస్టరింగ్ అని అంటారు. ఓకే, యా. సో దీనిలో రకాలు ఉంటాయి, కే మీన్స్ క్లస్టరింగ్, హైరార్కికల్ క్లస్టరింగ్, తర్వాత డిబిఎస్, అదొక కే మీన్స్ క్లస్టరింగ్ ఏంటి అనుకుంటే ఇలా బేసిక్ గా ఫామ్ చేస్తాం. ఓకే, దీన్ని చూసావా, అంటే ఇది ఒక గ్రూపు, ఇది ఒక గ్రూపు, ఇది ఒక గ్రూపు, ఇది ఒక గ్రూపు, ఇలాగా 3 డిఫరెంట్ గ్రూప్స్ కింద ఫామ్ చేసాం కదా మనము. ఇలా 3 డిఫరెంట్ గ్రూప్స్ కింద ఫామ్ చేసేదాన్ని క్లస్టరింగ్ అని అంటారు. అండ్ ఇంకొక పాయింట్, రిగ్రెషన్ కి క్లాసిఫికేషన్ కి క్లస్టరింగ్ కి డిఫరెన్స్ ఏంటి అనుకుంటే, రిగ్రెషన్ లో అండ్ క్లాసిఫికేషన్ లో మనకి తెలుసు మనం ఏది అవుట్పుట్ కింద తీసుకురావాలి అని చెప్పి. అంటే ఇప్పుడు మనం డయాబెటీస్ కనుక ప్రిడిక్ట్ చేస్తుంటే అతనికి డయాబెటీస్ ఉందా లేదా అని చెప్పి మనకి అదే ప్రిడిక్ట్ చేయాలి అని చెప్పి మనకు తెలుసు. అండ్ అగైన్ హౌస్ వాల్యూ అన్నప్పుడు ఆ హౌస్ యొక్క వాల్యూ ఎంత అని చెప్పేది కూడా మనకు తెలుసు. కానీ ఇలాగా ఒక కే మీన్స్ క్లస్టరింగ్ లేకపోతే ఈ అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ మెథడ్స్ లో ఏమైంది అనుకుంటే మనకి ఏం క్లాసిఫై చేయాలి అనే విషయం అసలు తెలియదు అనమాట. మన దగ్గర జస్ట్ డేటా ఉంటుంది అంతే. మనం ఆ డేటాతో ఏం చేయాలో మనకు తెలీదు అన్నప్పుడు, అంటే మన దగ్గర లేబుల్ వాల్యూస్ అనేవి లేవు అన్నప్పుడు మనం ఈ కే మీన్స్ క్లస్టరింగ్ లైక్ ఈ అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ టెక్నిక్స్ అనేవి యూజ్ చేస్తాం. హైరార్కికల్ క్లస్టరింగ్ అనమాట. హైరార్కికల్ క్లస్టరింగ్ ఏంటంటే ఇలాగుంటది, అంటే ఇవి డిఫరెంట్ గ్రూప్స్ కింద ఇలా ఫామ్ అవుతాయి. అంటే అన్ని ఒకటే బ్రాంచ్ కింద ఉంటది, బట్ ఇండెప్త్ గా వెళ్ళే కొద్దీ అది ఒక్కొక్క దాని కింద డివైడ్ అయిపోతా ఉంటాయి అన్నమాట. అంటే ఇది అర్థమైంది, సబ్ బ్రాంచెస్ లాగా. ఇప్పుడు ఎలాగా అనుకుంటే మనం ఇందాక 3 చూసాం కదా, 3 అన్నప్పుడు ఏంటి, ఇక్కడ ఒకటి క్లాసిఫై చేసింది. మనకి అట్లా కాకుండా చాలా ఉన్నాయి అనుకో క్లాసెస్, ఇది మొత్తం ఒకటి, దీని లోపల ఒకటి, దాని లోపల ఒకటి, దాని లోపల ఒకటి, అలా క్లాసిఫై అయ్యి చూసావా. ఇలాగా క్లాసిఫై చేసేదాన్ని హైరార్కికల్ క్లస్టరింగ్ అని అంటాం. ఓకే, సారీ, క్లస్టరింగ్ చేసేదాన్ని. అంటే ఇది మొత్తం మన డేటా, ఇక్కడ చూసావా, ఇది మొత్తం మన డేటా. ఈ డేటా ఇంజనీరింగ్ అయితే దాంట్లోనే బ్రాంచెస్ అలా కూడా అనుకోవచ్చు కదా హైరార్కికల్ కి. అంతే. ఇప్పుడు మన ఇంజనీరింగ్ అనేది ఒక సబ్జెక్ట్ అంటే దానిలోనే బ్రాంచెస్ ఉంటాయి కదా, దానిలో బ్రాంచెస్ అన్ని ఒకటనమాట. ఆ బ్రాంచెస్ లో సెక్షన్స్ ఉంటాయి కదా, ఆ సెక్షన్స్ అన్ని ఒకటనమాట. ఆ సెక్షన్స్ లోపల మళ్ళా జెండర్ ఉంటుంది కదా, బాయ్స్ గర్ల్స్, అవన్నీ ఒకటనమాట. ఈ బాయ్స్ గర్ల్స్ అయిపోయిన తర్వాత దానిలో మళ్ళీ ర్యాంక్స్ ఉంటాయి కదా, ఈ ర్యాంక్ లేకపోతే వాళ్ళ ఊర్లు ఉంటాయి కదా, అలా అదే టౌన్ ఉంటుంది కదా, ఆ టౌన్ అంతా ఒక క్లస్టర్ అనమాట. అలాగా ఒక్కొక్క దాని కింద క్లస్టర్ చేసుకుంటా వచ్చేది హైరార్కికల్ క్లస్టరింగ్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఓవరాల్ ఉన్నప్పుడు ఏమైంది అంటే, ఇప్పుడు ఒక గ్రూప్ లో ఒక బాయ్ ఉండొచ్చు, అండ్ అదే బాయ్ అన్ని సబ్జెక్ట్స్ పాస్ అయి ఉండొచ్చు, అండ్ అదే బాయ్ ఫ్రమ్ కాకినాడ అయి ఉండొచ్చు, అండ్ హీఈస్ గ్రేటర్ దాన్ ఏజ్ ఆఫ్ 20 అనుకోవచ్చు. సో ఈ సేమ్ బాయ్ అనేవాడు అన్నిటికీ క్లాసిఫై అవుతుంది, అదే అన్ని దాంట్లో ఉంటున్నాడు కదా.
అంటే వాడు బాయ్ ఉన్నాడు, మళ్ళా అన్ని పాస్ అయి ఉన్నాడు, మళ్ళా ఫ్రమ్ కాకినాడ ఉన్నాడు, ఇవన్నీ ఉన్నారు కదా. సో మనం ఆ పర్టికులర్ బాయ్ ని అన్ని క్లస్టర్స్ లో చూపించవచ్చు కదా. అలా చూపించేదాన్ని డిఫరెంట్ ప్రాపర్టీస్ లో అలా చూపించేదాన్ని ఓవర్ ల్యాపింగ్ క్లస్టరింగ్ అని అంటారు. ఓకే, ఇదిగో ఇది చూసావా? ఇప్పుడు లేకపోతే ఇది చూడు, ఇప్పుడు వీడు ఉన్నాడు, హెచ్ అనేవాడు ఉన్నాడు. ఈ హెచ్ అనేవాడు బాయ్ అనుకో, మళ్ళీ ఈ హెచ్ అనేవాడు కాకినాడలో ఉంటాడు అనుకో. లేకపోతే ఈ జీ తీసుకో, ఈ జీ అనేవాడు బాయ్, జీ అనేవాడు మళ్ళా కాకినాడలో ఉంటాడు. ఈ జీ అనేవాడు అన్ని సబ్జెక్ట్స్ పాస్ అయిపోయాడు. సో ఇప్పుడు ఏమయ్యాడు, ఈ జీ అనే పాయింట్ ఈ మూడిట్లో ఉన్నాడు కదా, ఈ 3 కేటగిరీస్ లో ఉన్నాడు కదా. సో ఇలాగ ఉండే దాన్ని ఓవర్ ల్యాపింగ్ క్లస్టరింగ్ అని అంటారు. అర్థమైందా? అర్థమైంది. అండ్ ఇప్పుడు డిస్క్రిప్టివ్ లెర్నింగ్, ఇదంతా వదిలేదు మామూలుగా. డిస్క్రిప్టివ్ లెర్నింగ్ అనేది ఏంటి అంటే, ఇప్పుడు ఒక షాప్కి వెళ్ళాలి, నువ్వు షాప్కి వెళ్ళాలి లేదనుకుంటే నేను బ్రెడ్ ఆమ్లెట్ వేసుకోవాలి అనుకున్నాను. బ్రెడ్ ఆమ్లెట్ వేసుకోవాలి అనుకున్నప్పుడు ఏం వెళ్తావు, నువ్వు షాప్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ బ్రెడ్ కొంటావు, తర్వాత దాంతో పాటు ఎగ్ కొంటావు కదా, తర్వాత దాంతో పాటు కుదిరితే కెచప్ తీసుకుంటావు, దాంతో పాటు కుదిరితే గీ కొనుక్కుంటావు కదా. అంటే నువ్వు ఒకటి కొనుక్కున్న దాన్ని బేస్ చేసుకొని సెకండ్ కూడా కొనుక్కుంటున్నావు కదా. అంటే నువ్వు రెస్టారెంట్కి వెళ్ళావు అనుకుంటే ఒక బిర్యానీ ఆర్డర్ పెట్టుకుంటే తర్వాత దాంతో పాటు ఆల్రెడీ థమ్స్అప్ ఆర్డర్ పెట్టుకుంటావు కదా. అండ్ ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏంటంటే, నువ్వు ఒక దీనికి వెళ్ళావు, ఒక బర్గర్ అనేది ఆర్డర్ పెట్టుకున్నావు అంటే దాంతో పాటు నువ్వు ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది ఆర్డర్ పెట్టుకుంటావు కదా. సో ఈ డిస్క్రిప్టివ్ లెర్నింగ్ లో ఏంటి అనుకుంటే, ఒక కస్టమర్ అనేవాడు లేకపోతే ఒక పర్సన్ అనేవాడు ఒకటి ఇవ్వడం వల్ల మనము వేరే దాన్ని రికమెండ్ చేసేటట్టు ఉండాలి. అలాగా మనం డిస్క్రిప్టివ్ అనేది కనుక నేర్చుకోగలిగితే దాన్ని డిస్క్రిప్టివ్ లెర్నింగ్ అని అంటారు. ఓకేనా? ఓకే. అండ్ ప్రెడిక్టివ్ లెర్నింగ్ ఏంటంటే, మనం నేర్చుకుంటాం కదా, ఇక్కడ ఈ నేర్చుకున్న దాన్ని ప్రెడిక్ట్ చేసి మన కస్టమర్కి ఇవ్వాలి. సో మీరు ఇట్లా బ్రెడ్ కొనుక్కోవాలనుకుంటున్నారు కదా, సో మీకు దీంతో పాటు మిల్క్ కానీ లేకపోతే ఎగ్స్ కానీ ఏమైనా కావాలా, ఇది ఎక్కడ యూజ్ అయ్యింది అనుకుంటే, ఇప్పుడు మనం ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళాం, ఒక సూపర్ మార్కెట్లో బ్రెడ్, ఎగ్స్, మిల్క్ ఒకే చోట పెట్టామనుకోండి, మనకనేది కొంచెం ప్రాఫిట్ రావచ్చు. ఎందుకు, ఒకడు బ్రెడ్ కొనుక్కోగానే దాని పక్కనే ఉన్న ఎగ్స్ కూడా కొనుక్కుంటాడు, అండ్ దాని పక్కనే ఉన్న మిల్క్ కూడా కొనుక్కుంటాడు కదా. అలాగా మనం ఈ అన్నిటిని ఒకే చోట పెట్టామనుకో వాడన్ని కబగబా తీసేసుకోవచ్చు కదా. అట్లాగని చెప్పి ఎగ్స్ దూరంలో పెట్టామనుకో వాడికి ఐడియా రాకపోవచ్చు, ఓహో నేను ఇప్పుడు బ్రెడ్స్ కొనుక్కున్నాను కాబట్టి ఎగ్స్ ఖచ్చితంగా కొనుక్కోవాలా కొనుక్కోకూడదా అని. అదే కనుక రెండు పక్క పక్కన ఉన్నాయనుకో వాడికి ఐడియా వస్తుంది, ఓకే నేను ఈ రెండు తీసుకుంటే నాకు చూస్తున్నా ఎగ్ చేసి. దీన్ని డిస్క్రిప్టివ్ లెర్నింగ్ అని అంటారు. అర్థమైందా? ఓకే, అర్థమైంది. నెక్స్ట్ వచ్చేసి కాన్సెప్ట్ లెర్నింగ్. కాన్సెప్ట్ లెర్నింగ్ దీనిలో చెప్తాను. కాన్సెప్ట్ లెర్నింగ్ అంటే ఏం లేదు, ఇప్పుడు మన దగ్గర డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కండిషన్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఎలాగా అంటే, ఒక ప్లేయర్ ఉన్నాడు, ఒక ప్లేయర్ కాదు, ఒక మనిషి ఉన్నాడు, వాడికి ఏంటి, ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, వాడు ఆ రోజు సన్నీగా ఉండి, అంటే ఆ రోజు బాగా ఎండ వస్తా, టెంపరేచర్ అనేది వార్మ్గా ఉన్నా, లేకపోతే హ్యూమిడిటీ అని నార్మల్గా ఉన్నా, లేకపోతే ఇలా కండిషన్స్ అన్నీ ఉంటాయి కదా. కానీ చివరిలో అంటే ఇప్పుడు మీరు ఏమంటున్నాడు, ఒక క్రికెట్ మ్యాచ్ వస్తుంది టీవీలో, ఆ క్రికెట్ మ్యాచ్ అనేది వాడు ఎంజాయ్ చేయాలి అనుకుంటే వాడి సరౌండింగ్స్ అనేవి ఎలాగ ఉండాలి అని చెప్పేసి ఇదంతా చెప్తున్నారు అన్నమాట. అంటే ఆ రోజు సన్నీగా ఉన్నా, అండ్ అగైన్ ఆ రోజు టెంపరేచర్ వార్మ్గా ఉన్నా, హ్యూమిడిటీ మామూలుగా ఉంది, మళ్ళీ మంచి గాలి వస్తూ ఉంది, వాటర్ మామూలుగా ఉంది, ఫోర్కాస్ట్ వర్డ్స్ అట్లానే ఉంటే అప్పుడు అతను ఆ గేమ్ని ఎంజాయ్ చేస్తాడు అనమాట. ఓకే, మీరు ఇక్కడ కనుక చూసుకుంటే ఎస్ కి నో కి మధ్య తేడా ఏముంది, ఇక్కడ హై ఉంది, ఇక్కడ హై ఉంది, కానీ ఇక్కడ ఎయిర్ టెంపరేచర్ దగ్గర ఇక్కడ వార్మ్ ఉంది, ఇక్కడ కోల్డ్ ఉంది. కాబట్టి ఇక్కడ ఎస్ నో అనేది మారిపోయింది కదా. కాబట్టి కొన్ని ఫీచర్స్ వల్ల అతను తీసుకునే డెసిజన్ అనేది చేంజ్ అవుతుంది కదా. ఇలాగా చేంజ్ అవుతుంది కాబట్టి దీన్ని కాన్సెప్ట్ లెర్నింగ్ అంటారు. అంటే బేస్డ్ ఆన్ పర్టికులర్ కాన్సెప్ట్. అంటే ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నా, లేకపోతే ఏదైనా నేర్చుకోవాలనుకున్నా, దానికి ఒక కాన్సెప్ట్ కానీ ఒక కేటగిరీ కానీ అనేది ఉంటుంది కదా. సో ఆ కాన్సెప్ట్ ని బేస్ చేసుకొని మొత్తం నేర్చుకునేదాన్ని కాన్సెప్ట్ లెర్నింగ్ అని అంటారు. ఓకే, అండ్ దీనికి వచ్చేసరికి ఎలాగా,
ఇప్పుడు మనకి ఫీచర్స్ ఉన్నాయి ఇక్కడ ఈ ఇట్లాగా ఇవన్నీ దీంతో పాటు ఫీచర్స్ ఉన్నాయి x1 x2 x4 x5 x6 అని. ఈ x1 అనేది స్కై, x2 అనేది ఎయిర్ టెంపరేచర్, x3 అనేది హ్యూమిడిటీ, ఇలా ఫీచర్స్ డిఫరెంట్ ఉన్నాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు ఏమైంది, మనము ఇలాగా ఇది తీసుకున్నాము. ఇక్కడ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మన రూమ్ అనేది చల్లగా ఉంది అని అంటే మనకు ఆటోమేటిక్ గా మన ఫ్రెష్ అనేది ఉంటాం కదా. సో అలాగా మనకి ఈ ఫీచర్స్ అన్ని అవసరం లేదు. ఏది స్కై, ఎయిర్ టెంపరేచర్, హ్యూమిడిటీ, విండ్, వాటర్ ఫోర్కాస్ట్ ఇవన్నీ అవసరం లేదు. కానీ రూమ్ టెంపరేచర్ అని ఉండి ఏసీ ఆన్ లో ఉందా లేదా అని చెప్పి కనుక వేరే ఒక క్లాస్ అనేది ఇక్కడ మనం పెడితే ఏసీ ఆన్ లో ఉంది అంటే మనకి మూడ్ అనేది బాగుంటది కదా. అండ్ నో అని అనుకుంటే అప్పుడు మిగతా వాటి మీద ఫోకస్ చేస్తాం కదా. ఇన్ ద సేమ్ వే ఇక్కడ ఏంటి అంటే కోల్డ్ హై అని ఉంది అంటే డే కోల్డ్ గా ఉంది అండ్ అగైన్ హ్యూమిడిటీ ఎక్కువగా ఉందంటే హై హ్యూమిడిటీగా ఉంది. ఇలాగా ఈ పర్టికులర్ కండిషన్ ఉన్నప్పుడు ఆ పర్సన్ అనేవాడు ఖచ్చితంగా గేమ్ ఎంజాయ్ చేస్తాడు. ఓకేనా? ఓకే, కొంచెం మళ్ళా చెప్తాను. ఓకే, అర్థమైంది. అంటే డిఫాల్ట్ కండిషన్స్ అనేవి సాటిస్ఫై అవుతే అప్పుడు మిగిలిన ఏమున్నా అంతే, ప్రాబ్లం లేదు. అట్లా అందుకని ఇక్కడ క్వశ్చన్ మార్కులు అన్నమాట. ఇక్కడ 4 క్వశ్చన్ మార్కులు ఉన్నాయి. ఈ 4 క్వశ్చన్ మార్కులు ఏదైనా ఉండాలి. కానీ ఇక్కడ కోల్డ్ హై అనేది కనుక ఉంటే ఆ పర్సన్ అనేది బాగా సాటిస్ఫై అవుతాడు. లేదు అనుకో ఇక్కడ కోల్డ్ హై అనేది రెండు లేకపోతే అప్పుడు మిగతా కండిషన్స్ లోకి వెళ్తాం మనం. ఓకేనా? ఇది కాన్సెప్ట్ లెర్నింగ్. కాన్సెప్ట్ లెర్నింగ్ కి 2 అల్గారిథమ్స్ ఉంటాయి. ద ఫైండర్స్ అల్గారిథం, లిస్ట్ అండ్ ఎలిమినేట్. మనకి బుక్ లో అయితే ఇది లేదు, లిస్ట్ అండ్ ఎలిమినేట్ లేదు. జస్ట్ ఈ ఫైండర్స్ అల్గారిథం అనేది ఉంది. ఈ ఫైండర్స్ అల్గారిథం లో అనేది ఏంటి, ఫస్ట్ ఏంటి అనుకుంటే ఇప్పుడు ప్రతి ఒక్క ఫీచర్ ని తీసుకుంటాడు. ఇదిగో ఇనిషియలైజ్ హెచ్ టు ద మోస్ట్ హైపోథసిస్ ఆ స్పెసిఫిక్ హైపోథసిస్. అంటే మనకి హెచ్ ఉంది కదా, ఈ హైపోథసిస్ అనేది తీసుకుంటాం మనం ఫస్ట్. తర్వాత ఫర్ ఈచ్ పాజిటివ్ ట్రైనింగ్ ఎగ్జాంపుల్, అంటే ఇప్పుడు మనం ఇక్కడ కోల్డ్ అండ్ హై అనేది పాజిటివ్ ట్రైనింగ్ ఎగ్జాంపుల్స్ అనుకుంటున్నాం. అర్థమైందా? అంటే ఇప్పుడు మన కోల్డ్ హై పాజిటివ్ గా ఉంటేనే కదా అతను బాగా రిలాక్స్ అయ్యి మూడ్ లో ఉంటాడు. సో ఈ కోల్డ్ హై అనేది కనుక మన దాంట్లో ఉంటే, అంటే ఈ మన దగ్గర ఉన్న ఒక ఫీచర్ లో ఉంటే, అంటే ఇలాంటి ఒక రోలో ఉంటే కోల్డ్ హై అనేది అతని మూడ్ అనేది బాగుంటది అని చెప్పి ఒక కండిషన్. ఓకేనా? అండ్ అగైన్ సెకండ్ కండిషన్ వచ్చేసి ఏమైంది, ఒకవేళ ఈ రెండు కనుక లేకపోతే అప్పుడు ఇటరేట్ త్రూ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాసెస్ అన్నమాట. ఓకే, అంటే ఇప్పుడు ఏంది, ఈ రెండు లేకపోతే మిగతా వాల్యూస్ అన్ని చెక్ చేసుకుంటూ ఒక్కోటి చెక్ చేసుకుంటా మనకు కావాల్సిన వాల్యూ అనేది సాటిస్ఫై అయిందా లేదా చెక్ చేసుకుంటా. ఒకవేళ అవ్వకపోతే నో ద పర్సన్ ఈజ్ నాట్ ఇన్ ఎ గుడ్ మూడ్ అని చెప్పి రిటర్న్ చేస్తాం కదా. అలాగా ఇది అన్నమాట. అర్థమైందిగా? ఫైండర్స్ అల్గారిథం అర్థమైందిగా? ఇదే మొత్తం కాన్సెప్ట్ లెర్నింగ్ అన్నమాట. సేమ్ ఇది కూడా చూడండి, కావాలనుకుంటే మీకు కావాలనుకుంటే ఇది చూడండి, లేకపోతే ఇది చూసారా స్టడీ టునైట్ అని చూసారా, దీనిలో రెఫర్ అవ్వండి కావాలి అంటే. వాట్ ఈస్ కాన్సెప్ట్ లెర్నింగ్ అని చెప్పి నొక్కితే ఇక్కడ కాన్సెప్ట్ లెర్నింగ్ అండ్ మిషన్ లెర్నింగ్ అని టైప్ చేశాను కదా, ఇక్కడ ఫస్ట్ ఉంది వాట్ ఈస్ కాన్సెప్ట్ లెర్నింగ్ అండ్ మిషన్ లెర్నింగ్. ఇక్కడ ఫస్ట్ లింక్ అనమాట ఇదంతా. ఓకే, సేమ్ మ్యాటర్ ఇక్కడ కూడా అనమాట. హైపోథసిస్ స్పేస్ ఇక్కడ ఏమన్నాడంటే డాట్, ట్రూ, ఫాల్స్ ఇలా ఇచ్చాడు. సేమ్ అదే, ఇదంతా స్టెప్ టు స్టెప్ ఏం చేస్తున్నాడు, ఎలా చేస్తున్నాడు, ఎలా అని. ఓకే, ఇది అల్గోరిథం ఎల్జీజీ కాంజుగేట్ ఐ కమా డి అంటే ఇదే ఫైండర్స్ అల్గోరిథం చూసారా, దాన్నే ఎల్జీజీ కన్వెన్షన్ ఆఫ్ ఐడి అని చెప్పి అంటారు. ఓకే, అదంతా దాని గురించి. ఇప్పుడు బియాండ్ కాంజుగేట్ క్లాసెస్ అన్నమాట. ఫస్ట్ అంటే కంజంక్షన్స్, డిస్జంక్షన్స్ అని 2 ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలి అంటే ఈ కోల్డ్ అండ్ హై ఈజ్ ఈక్వల్ టు గుడ్ మూడ్ అన్నాం కదా. కోల్డ్ అనేది ఇక్కడ ట్రూ అయింది అండ్ హై అనేది కూడా ట్రూ అయింది, అందుకనే గుడ్ లో ఉన్నాడు కదా. ఇక్కడ ఎండ్ ఉంది కదా మధ్యలో, ఎండ్ అనేది కంజంక్షన్ అనమాట. ఈ కోల్డ్ అనేది డిస్జంక్షన్ అనమాట.
ఈ కోల్డ్ అనే డిస్జంక్షన్ ఎండ్ అనే కంజంక్షన్ వీటన్నిటి మీద బేస్ చేసుకొని మనకి అవుట్పుట్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, మీరు సేమ్ ఇందాక ఏదైతే నేర్చుకున్నారో సేమ్ అదే ఇక్కడ కూడా సేమ్ మొత్తం అట్లా రిపీట్ చేస్తాము. కాకపోతే ఇక్కడ ఏంటంటే కొంచెం మెథడ్ మారింది. ఇక్కడ హార్న్ థియరీ అని ఉంటుంది. ఈ హార్న్ థియరీ అనేది యూజ్ చేస్తారు. ఏ టు బి ఈజ్ ఏ హార్న్ క్లాస్ అన్నారు కదా, ఇక్కడ ఏ ఈజ్ ఏ కంజంక్షన్. ఇక్కడ ఏ చూసారా, ఈ ఏ అనేది ఒక కంజంక్షన్, ఈ బి అనేది ఒక లిటరల్. లిటరల్ అంటే ఒక వర్డ్ ఉంది కదా, ఈ కోల్డ్ అనే వర్డ్ ఉంది కదా, ఆ ఒక వర్డ్ లిటరల్ అనొచ్చు. ఇక్కడ మళ్ళా మనము ఇక్కడ బేసిక్ గా రిప్రజెంట్ చేస్తే ట్రూ అనమాట. పక్కన ఈ నెగేషన్ అనేది పెడితే ఫాల్స్. అంటే ఇప్పుడు ఎలాగా కోల్డ్ అండ్ హై అండ్ నెగేషన్ ఆఫ్ స్ట్రాంగ్ అని పెట్టామనుకో, అంటే ఇక్కడ కోల్డ్ ట్రూ అయింది, హై ట్రూ అయింది, కానీ స్ట్రాంగ్ అనేది ఫాల్స్ అయింది. ఓకేనా, అందుకని చెప్పి పక్కన నెగేషన్ పెడతాం మనం. ఓకే, అంటే ఇప్పుడు ఎలా చెప్పాలి అనుకుంటే మెనీ టీత్ అనేది ట్రూ, అండ్ గిల్స్ అనేది ట్రూ, అండ్ షార్ట్ అనేది ట్రూ, అండ్ బీక్ అనేది ఫాల్స్. ఓకేనా, అంటే మనం ఈ నాలుగిటిని బేస్ చేసుకుంటే ఈ మూడు ట్రూ అయినాయి, కానీ బీక్ అనేది ఫాల్స్ అయింది. మనం దీన్ని బేస్ చేసుకుని తర్వాత వచ్చి చెప్తాం కదా. సో ఈ హార్న్ థియరీలో ఏమైంది అనుకుంటే ఇలా కంజంక్షన్ వచ్చింది, ఇలాగా ఏ టు బి అని చెప్పి ఇలా రిప్రజెంట్ చేస్తాం మనం. ఇక్కడ మనం రిప్రజెంట్ చేసాం చూసావా, ఏ టు బి అని కాంజుగేషన్ లిటరల్ అని చెప్పి డిఫైన్ చేసాం కదా మనము. అలాగా మధ్యలో ఇలా ఆరో మార్క్ వచ్చేలాగా ఈ ఫాల్స్ అయిన క్యారెక్టర్స్ అని రైట్ సైడ్ పంపిస్తున్నాం. ఇక్కడ అర్థమైందా? యా, అండ్ సేమ్ అలాగనే ఇదిగో ఈ బీక్ అనేది ఇప్పుడు ఏంది, ఇక్కడ రెండు ఉన్నాయి, ఏది షార్ట్ ఫాల్స్ అయింది, బీక్ ఫాల్స్ అయింది. అట్లన్నప్పుడు మనం టూ సపరేట్ గా రాసుకుంటాం. మనము ఇక్కడ ఇంకో ఆరో పెట్టి ఇంకో బీక్ పెట్టుకోకూడదు అనమాట. ఎందుకు, మన దగ్గర ఉన్న ఇక్కడ ఈ హార్న్ థియరీ క్లాస్ ప్రకారం ఏ టెన్స్ టు బి అని చూసావా, ఏలో ఎన్నైనా ఉండొచ్చు, కానీ బిలో మాత్రం సింగిల్ లిటరలే ఉండాలి కదా. సో అందుకని మెయిన్ టీత్ అది మెనీ టీత్ అండ్ గిల్స్ అనేది ఒకటి ఫామ్ అయింది, మెనీ టీత్ అనేది బీక్ అనేది ఫామ్ అయింది. ఓకేనా, సో సేమ్ మనం పైన ఏదైతే నేర్చుకున్నామో ఏది ఈ ఎస్ థియరీ ఉంది చూసావా, ఈ ఆ అల్గరిథం ప్రకారం ఏదైతే నేర్చుకున్నామో సేమ్ అదే ప్రాసెస్ ఇక్కడ కూడా, కానీ పైన ఏంటి ట్రూ ఆర్ ఫాల్స్ యూజ్ చేసుకుంటాం. ఇక్కడ ఏంటంటే నెగేషన్ అనేది యూజ్ చేసుకొని ఇలా ఆరో రిప్రజెంట్ చేసుకుంటాం. ఇది మొత్తం అంతే అనమాట. ఇది ఏంటి అంటే ఈ చిన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఫస్ట్ హార్న్ థియరీ తీసుకున్నాం. హార్న్ థియరీలో ఎంబీఈ ఈక్యూ అనేది రెండు తీసుకున్నాం. ఈక్వివాలెన్స్ ఒరాకిల్, మెంబర్షిప్ ఒరాకిల్ అని చెప్పి మూడు తీసుకున్నాం. అది రెండు తీసుకున్నాం. మనకి అవుట్పుట్ లో హార్న్ థియరీ యొక్క ఎగ్జాంపుల్ అనేది వస్తుంది. ఓకే యా, అండ్ మనం హెచ్ అంటే ఇది హార్న్ థియరీ అనమాట, హార్న్. ఎస్ అంటే మనం ఈ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి చూసారా, ఈ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, ఈ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్ని ఈ ఎస్ లో తీసుకుంటాం. ఇది ఇనిషియల్ గా ఎంటీగా ఉంటుంది. వైల్ అంటే ఇది ఒక వైల్. ఇఫ్ ఎక్స్ వైలేట్స్ అట్లీస్ట్ అంటే మనకి దాంట్లో ఉన్నవన్నీ సాటిస్ఫై అయ్యిందంటే, ఇప్పుడు మనం పైన ఇక్కడ ఏదైతే నేర్చుకున్నామో, ఇక్కడ నేర్చుకున్నాం కదా, అదే ఈ థియరీలో నేర్చుకున్నాం కదా, సేమ్ దాంట్లో ఏమైతే నేర్చుకున్నామో సేమ్ మొత్తం అదే ఇక్కడ కూడా వస్తుంది అనమాట. ఓకేనా, అంటే ఇప్పుడు మనము ప్రతి ఒక్కటి తీసుకొని అది కనుక సాటిస్ఫై అవ్వకపోతే దాన్ని రిమూవ్ చేసేయడం, లేదు అనుకుంటే దాన్ని నెగిటివ్ క్లాస్ కింద ఎగ్జిక్యూట్ చేయడం. అంటే ఇప్పుడు ఏమైంది, మనము అయితే దీని ఉంది కదా, ఇది నెగేషన్ ఫామ్ అయింది. ఇది నెగేషన్ ఫామ్ అయిన తర్వాత మనం దాన్ని రిమూవ్ చేసేసుకొని ఇలా ఆరో మార్క్ కింద పెట్టి సింగిల్ లిటరల్ కింద ఫామ్ చేస్తాం కదా. సేమ్ ఈ ప్రాసెస్ ఎక్స్ప్లెనేషన్ మొత్తం అదే అనమాట. ఫైనల్ ఏమైంది అనుకుంటే ఈ హెచ్ అనేది ఈ హెచ్ అండ్ ఈ పీ టర్న్స్ టు క్యూ అంటే ఈ ఫార్మాట్ లో ఫామ్ అయ్యింది. ఓకేనా, అంతే ఇంకా అయితే. సెకండ్ యూనిట్ అయిపోయింది. ఓకే గౌతమ్, హైపోథసిస్ స్పేస్, పాత్ త్రూ ద హైపోథసిస్ స్పేస్ అంటే అదే ఈ చూసారా ఎస్ అల్గోరిథం.
ఈ ఎస్ అల్గోరిథం పార్ట్స్ ఆఫ్ ద హైపోథసిస్ పేపర్ వస్తుంది. బియాండ్ Okay. కాంజుగేటివ్ కాన్సెప్ట్స్ అంటే ఇది హార్న్ క్లాస్ లో వస్తుంది. ఓకేనా? ఓకే ఓకే అయిపోయింది. ఈ పీడిఎఫ్ ఫైల్ అనేది జస్ట్ రిఫరెన్స్ మాత్రమే. మీరు కరెక్ట్ గా చూస్తే మీకు కావాల్సినంత నెట్ లో ఎతికేస్తుంది. ఇది ఏంటంటే బేస్ స్టాండర్డ్ అనమాట. చూస్తే అసలు కరెక్ట్ గా చెప్పండి, అసలు చూడవర్ చూడలేదు, మొత్తం నెట్ లోనే ఓపెన్ చేసి నెట్ లోనే చూపించాను కదా, అవునవును. అలా అనమాట. యూనిట్ అయితే అయిపోయింది. కనీసం ఇప్పుడైనా ఒకసారి మైక్ ఆన్ చేసి మీకు ఏమర్థమైందో చెప్తారా? యా కమ్ ఆన్. పద్మకుమారి చెప్పండి మీకేమర్థమైందో. ఫస్ట్ బైనరీ క్లాసిఫికేషన్ అంటే ఏంటో చెప్పారు. నెక్స్ట్ మల్టీ క్లాసిఫికేషన్, నెక్స్ట్ రిగ్రెషన్. మల్టీ క్లాస్ క్లాసిఫికేషన్ లో ఎన్ని రకాలు ఉంటాయి? 1 versus 1, 1 versus rest. ఓకే, నెక్స్ట్ రిగ్రెషన్ చెప్పారు. తర్వాత మిగతా వాళ్ళు ఎవరైనా చెప్తారా? రాజేశ్వరి ఎక్స్ప్లెయిన్ చేస్తావా? యశస్వి ఎక్స్ప్లెయిన్ చేస్తావా సార్? నేను చెప్పాను ఇప్పుడు దాకా. యా క్యారీ ఆన్ శ్రీహారిక. పర్లేదు, ఇప్పుడు కంటిన్యూ చేయండి. శ్రీహారిక ఇందాక చెప్పారు కదా, దాన్ని కంటిన్యూ చేయండి. పద్మకుమారి మీకు అర్థమైన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తారా? హలో హలో ఎవరైనా ఒకసారి ఎక్స్ప్లెయిన్, లేకపోతే గాయత్రి ఎక్స్ప్లెయిన్ చేయ ఒకసారి మొత్తం. ఓకే గౌతమ్. ఫస్ట్ క్లాసిఫికేషన్స్ చెప్పుకున్నాము. క్లాసిఫికేషన్స్ లో బైనరీ క్లాసిఫికేషన్ అండ్ మల్టీ క్లాసిఫికేషన్ చెప్పుకున్నాం. నెక్స్ట్ మల్టీ క్లాసిఫికేషన్ లో 1 to 1, 1 versus rest. నెక్స్ట్ రిగ్రెషన్ చెప్పుకున్నాం. రిగ్రెషన్ లో లీనియర్ రిగ్రెషన్, పాలినామియల్ రిగ్రెషన్ అండ్ డెసిషన్ ట్రీస్, సింపుల్ వెక్టర్ రిగ్రెషన్, సింపుల్ లీనియర్ రిగ్రెషన్, సపోర్ట్ వెక్టర్ రిగ్రెషన్. సపోర్ట్ వెక్టర్ రిగ్రెషన్. ఓకే. నెక్స్ట్ కాన్సెప్ట్స్ లెర్నింగ్ నేర్చుకున్నాము. అందులో డిస్క్రిప్టివ్ లెర్నింగ్, ప్రెడిక్టివ్ లెర్నింగ్, తర్వాత హైపోథసిస్ స్టేజెస్ మోడల్లో ఫైండ్ ఎస్ అల్గోరిథం ఒకటి నేర్చుకున్నాము. అండ్ అంతే. హార్న్ థియరీ నేర్చుకున్నాం లాస్ట్ లో. ఏం అవుతాం? వాయిస్ బ్రేక్ అవుతుంది.
హార్న్ థియరీ. హార్న్ థియరీ నేర్చుకున్నాం మాస్టర్. ఎస్. డిస్క్రిప్టివ్ లెర్నింగ్ అంటే ఏమైనా చెప్తావా? డిస్క్రిప్టివ్ లెర్నింగ్ వచ్చేసి సపోజ్ ఏదైనా ఒక ప్రోడక్ట్ ఏదైనా ఉంటే దాంతో పాటు కంబైన్గా మనం ఏది ఎక్కువ రికమెండ్ చేస్తామో అది తెలుసుకోవడం. అంతే, సింపుల్గా అయితే అంతే. యా రేణుకా, నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయ తర్వాత. లేకపోతే రమ్యశ్రీ జీ 558, రవితేజ. రేణుకా, కమాన్ రేణుకా. రేణుకా చెప్పు. రేణుకా గౌతమ్, చెప్పు. రేణుకా క్లస్టరింగ్ గురించి చెప్పావు. క్లస్టరింగ్ అండ్ ఓవర్ ల్యాపింగ్ గురించి కూడా చెప్పావు. అంటే వీళ్ళు చెప్పిన దాంట్లో ఇవి చెప్పలేదు వాళ్ళు. క్లస్టరింగ్ అంటే సిమిలర్ థింగ్స్ ఒక గ్రూప్ గా చేయడం. ఎస్. అలాగే ఇంకా వేరే వేరేగా సబ్ బ్రాంచెస్ కూడా తీసుకుంటే అక్కడ ఓవర్ ల్యాప్ అవుద్ది. అంటే ఇది సేమ్ థింగ్ వేరే దానికి కూడా కలిపి ఉంటే. ఇంకా రెగ్రెషన్ 5 టైప్స్ చెప్పావు. సింపుల్ లీనియర్ రిగ్రెషన్ అంటే అది స్ట్రైట్ లైన్ లా ఉంటది. ఓకే. ఇంకా పాలినామియల్ అంటే స్క్వేర్స్ అన్నావు. అంటే ఇది పారాబోలా. కర్వ్ పారాబోలా. ఓకే. ఓకే రేణుకా. అండ్ పావని జ్యోతి చెప్తారా? సార్. హలో శ్రీనివాస్ సార్. హలో గౌతమ్, చెప్పు.